తల్లి వినిపిస్తున్నానమ్మా. నమస్తే మా. రైట్. వినిపిస్తుంది. ఆ తల్లి ఏం సంకీర్తన చెప్తున్నా మీకు? వాళ్ళు మొదలు పెట్టాలి అమ్మగారు. ఎక్కడి మానుష జన్మం అయిపోయింది అమ్మగారు. అయిపోయింది. ఓ రైట్, ఒకసారి పాడేద్దాం మరి, దాన్ని కొత్త కీర్తన స్టార్ట్ చేద్దాం. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను, నీ చిత్తికను. శిల్పమ్మ స్టార్ట్. నమస్తే. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరవను ఆహారంబును మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము మాధవనీ మాయా. మరువను ఆహారంబును మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము మాధవనీ మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్పరస్యము, మరచద సుజ్ఞానంబును మరచద తత్స్యము, మరచద గురువును దైవము మాధవనీ మాయ. మాధవనీ మాయ. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. భలే బంగారం, వెరీ గుడ్. కమాన్ అమ్మ సౌజన్యం. ఎక్కడి
ఏ చరణం పాడొచ్చుగా అమ్మా, ఇక టైం అమ్మ సేవ్ చేయొచ్చు. చరణం పాడు. విడువను విడువను పాపను. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా గుడ్. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడని మాయ ఎక్కడి మళ్ళీ మాయ చూడగలరు. మా మాయ ఎక్కడి విష్ణు విడిచెద నాచారంబును విష్ణుడని మాయా ఆహాహాహా. కాదురామ్మా, కాదురామ్మా, అది సెకండ్ లైన్ అది. ఫోర్త్ లైన్ లో విష్ణుడని మాయా ఎక్కడి స్టార్ట్. విష్ణుడు విష్ణుడ పైకి 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 పడమా. విష్ణుడని మాయా ఎక్కడి విష్ణుడని మాయ ఇందాక బాగా పాడావమ్మా. ఇందాక చాలా చక్కగా వచ్చిందమ్మా, కరెక్ట్ గా పాడావు. ఎక్కడి మానుష జన్మమే ఫ్రీక్వెన్సీ అందలే, అంటే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాలేదు అంతే. బాగా పాడావు లాస్ట్ లైన్. విడిచెదనాచారంబును విష్ణుడని మాయా బాగా పాడేవరా, కరెక్ట్ గా పాడు. ఓకే ఎక్కడి మానుష జన్మం మాత్రమే. అవును లాస్ట్ టైం కూడా చెప్పారు మీరు ఇంకొకసారి పాడు అమ్మా, చరణం మళ్ళీ ఇంకొకసారి పాడు. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయ విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడని మాయ ఎక్కడి మానుష గుడ్. ఓకే ఓకే విష్ణుడని మాయా విష్ణుడని మాయ ఎక్కడి మానుష ఓకే గుడ్ అమ్మా. మళ్ళీ మళ్ళీ విడిచెద షట్కర్మం విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడని మాయ ఎక్కడి మానుష మళ్ళీ మారిపోయింది. అది ఎక్కడి మానుష జన్మం. ఓకే విష్ణుడని మాయ ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను బాలే బంగారం, వెరీ గుడ్. థ్యాంక్ యూ నైస్ నైస్ అమ్మ. మాధవి తల్లి వాడరా, కంగారు పడకు మాధవి తల్లి, బీ కూల్. థర్డ్ చరణం అమ్మ. అవును తల్లి.
తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీ వేలితినా మారిపోకూడదు. చూడు మారిపోయింది మళ్ళా. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీ వేలితి నాకాయి అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళమ్మా. నాకాయి మాయా నాకాయి మాయా బాలే అంతే. సార్ అమ్మ ట్రై చేయను మళ్ళీ బంగారం. అగపడి శ్రీ అగపడి శ్రీ వెంకటే అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీ వేలితి నాకాయి మాయా ఫ్లాట్ గా అయిపోతుంది. తెలుస్తుంది కానీ మీకు అర్థమవుతుంది బంగారం ఎక్స్ప్రెషన్ కి రావడంలే. నాకు అరుస్తానేమో అని భయపడి నేను తగ్గించేస్తున్నాను. ఏం పర్వాలేదు, పక్కన ఎవరు లేరుగా, మనం అచ్చుకుంటూ పాడదాం. భయపడిపోతారేమో. భయపడితే భయపడినవాడు కాసేపు బాగా వచ్చేంత వరకు. వాళ్ళ తర్వాత అబ్బా ఎంత బాగా పాడుతుంది మా తల్లి అనుకుంటారు ఇంట్లో. ఫస్ట్ టైం అరిచేది ఎంత బాగుందో ఇప్పుడు అనుకుంటారు. మరి ఫస్ట్ బాగా ఎలా వచ్చేస్తుంది చెప్పు, రాదు కదా. ఏం కాదమ్మా, ట్రై చేయి, కరెక్ట్ గా వస్తుంది. దాన్ని ఏమంటారు, పుస్తకాన్ని మీరు ఇలా పెట్టుకోకండి, ఎప్పుడు ఇలా పెట్టుకోండి, సంథింగ్ లైక్ దిస్, ఇలా పెట్టుకోండి. దీన్ని ఇలా పెట్టుకుంటే పాడటానికి రాదు మీకు, ఆ వాయిస్ రాదు. కొంచెం ఇలా పెట్టుకొని పాడండి. ఇప్పుడు అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి 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 కూడా మారిపోతుంది మళ్ళా. అగపడి కూడా ఫ్లాట్ అయింది చూడు ఒక్కసారి తల్లి. కాదు ఫస్ట్ లైన్ నుంచి పాడు చరణం. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీ వేలితి నాకాయి మాయా వెళ్ళు నాకాయి మాయా. గుడ్. అందలేక కాదు, ఎక్కడో ఒక్కదాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ చేయటం లేదా దాన్ని ఏమంటారు, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి అక్కడ. ఒక సిగ్గుపట్టమో, ఏమి రాదనేటువంటి భయం చేతనో, నాకు ఫంక్ అవ్వటం, ఏమి కొంచెం అది వదిలేస్తే అది ఆ పాయింట్కి వెళ్ళిపోతాం. ట్రై చేయి తెలిమళ్ళ. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను అంత పైకి వెళ్ళిపోకువ. నగి నను
నగి నగి నను నీవేలితి నాకాయి మాయా. కొంచెం ఇంకొక స్వరం. నాకాయి మాయా మాయా. ఫాల్స్ వాయిస్ లో పాడు. నాకాయి మాయా. ఆ ఆ ఆ తల్లి. తడి మానుష ఆహా, జన్మ. తప్పు తప్పు తప్పు. ఆహా. అక్కడ నాకాయి. ఇది నా మాయా అనే మాట నాది వినిపిస్తుందా మీకు పైన? గుడ్. మీది నాకు వినపట్ల అంటే కొంచెం కంప్యూటర్ కి దగ్గర రెండమ్మా. నాకాయి మాయా ఎక్కడి నాకాయి మానుష మాయా. జన్మం బెత్తిన. ఆ దానికి దీనికి లింక్ తెలియాలి మీకు. ట్రై చేయండి. నాకాయి మాయా ఎక్కడి మానుష జన్మం. అవలా సింక్ అవలా. మళ్ళీ ట్రై చేయి. అగపడి శ్రీ తప్పు వెంకటేశ. తప్పుమా. అగపడి శ్రీ వెంకటే. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై. నగి నగి నను నీ. అలా పైకి వెళ్ళిపోకు. నగి 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 కొంచెం కిందకుండు. ఓకే. నగి నగి నను నీవేలితి నాకాయి మాయా. ఎక్కడి మానుష జన్మం ఆ, ఏం లేదు తల్లి, ఏం లేదు. నీ ప్రాబ్లం ఏంటో చెప్తా విను. నీకు కంగారు ఎక్కువ. తప్పు ఆ? చేస్తాను. తప్పు చేస్తాను. అదే అంటున్నా. కొంచెం ఆ స్టెబిలిటీ రావాలి, అంతకంటే ఏం లేదు. రాకపోవడం అంటలేదు, కంగారు పడిపోతున్నావు. అది రాదేమో, అన్నట్టుగా. లేదా 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 బాగా వచ్చేస్తుందన్న కొంత కాన్ఫిడెన్స్. ఎయిదర్ ఆఫ్ ద థింగ్స్ హ్యావ్ టు రన్. అది రాదని కాకపోతే కంగారు. రాదని అయితే అది కాకపోతే ఇది ఏం జరుగుతుందనంటే బుర్ర ఫాస్ట్ గా పనిచేసేస్తుంది. దాన్ని స్లో చేస్తే ఇది వస్తుంది. ఏ బుర్ర ఫాస్ట్ గా పనిచేస్తే ఏమవుతుందంటే వర్డ్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది. మ్యూజిక్ ని కూడా రికగ్నైజ్ చేయలేవు మాధవి తల్లి. ఏమి అంటే ఇవేమి మనం చేసే బ్లండర్స్ కాదు, అది అలా అలవాటైంది. ఈ బ్రెయిన్ కి అట్లా అలవాటైపోయింది. ఇప్పుడు మనం యోగిక్ లైఫ్ లోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు స్లో అవుతుంది కదా. స్లో అవ్వాల్సిందే, లేకపోతే నువ్వు గుర్తుపట్టలేవు. మాధవి తల్లి అని అంటే తమో గుణంలో కాదు ఉన్నది, ఆమె సత్వగుణం. అంటే అమ్మా ఏమవుతుందంటే లాస్ట్ నోట్ దగ్గరికి వెళ్తున్నాను కదా, అక్కడ జరిగిపోతుందేమో అని ఫాస్ట్ గా కంప్లీట్ చేసేద్దామని. కంప్లీట్ చేసేద్దామని. అవును ఐ కెన్ అండర్స్టాండ్. ఆ తొందరపాటు ఏమవుతుందని అంటే ఎక్కువ తప్పులు చేసేస్తాం. న్యాచురల్ కదా. ఇప్పుడు మన ఇంట్లో కూడా తొందరగా పని చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ కింద పడిపోతా ఉంటాయి అవి. నిజానికి అదే టైం తీసుకుంటుంది, ఎక్స్ట్రా టైం ఏం తీసుకోదు. మీరు బుర్ర కరెక్ట్ గా పెట్టి చేస్తే అదే టైంలో, మీరు అనుకున్న టైంలోనే దాన్ని ఫినిష్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే గబగబా చేసే దాన్ని 2 నిమిషాల్లో ఒక నిమిషంలో అయిపోవాలి, 2 నిమిషాలు అయ్యేదాన్ని 1 నిమిషంలో అయిపోవాలంటారో 3 నిమిషాలు పట్టింది. అంటే యు ఆర్ నాట్ ట్యూనింగ్ ది వర్క్ విత్ దట్ పర్టికులర్ వర్క్. మీ ఈ వర్క్ని అక్కడ ఆ వర్క్కి ట్యూన్ చేయట్లా, అది అన్ట్యూన్ లో ఉంది. న్యాచురల్గా ఏమవుద్ది, ఒక నిమిషం ఎక్కువ తీసేసుకుంటుంది. అందుకని అట్ట ఏ పని చేయక్కర్లా భౌతిక ప్రపంచంలో, భౌతికమైన విషయాల పట్ల, లేకపోతే ఇట్లా లెర్నింగ్ ప్రాసెస్లో ఎప్పుడు ఎన్నడూ తొందరపడాల్సిన అవసరమే లేదు. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొంచెం బ్రెయిన్ని ఆపి అది టక్కని ఫాలో అవుతుంది. ఇట్ విల్ ఫాల్. యూ విల్ ఆల్సో నాట్ డూ ఎనీథింగ్ without your kind of effort. It just happens. Yoga is a happening. దాన్ని మీరు ఎంత గమనించగలుగుతారో, ఎంత మీ బ్రెయిన్ని ఫాస్ట్నెస్ని తగ్గిస్తారో, మీ స్పీడ్ని తగ్గిస్తారో అంత బాగా వర్క్ జరుగుద్ది మీ లోపల బయట. నా మాట అర్థమవుతుందా?
మీరు నేర్చుకోవడం అనే ప్రాసెస్లో చెప్పట్లేదు నేను. ఐఎమ్ టాకింగ్ బోత్ ఆన్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ ఆస్ట్రల్. మీకు ఆ ఈజ్ వస్తుంది మనసుకి. అప్పుడేమవుద్ది, వచ్చిన ఒక్క ముక్కైనా స్టాండర్డ్ అయిపోద్ది, ఎక్కడికి పోదు. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం చూడండి, అట్లా మాదిరి ఉంటుంది. మనం చిన్నప్పుడు నేర్చుకుంటే అది ఇప్పటికీ అప్పచెప్తున్నాం. ఎందుకు అప్పచెప్తున్నాం? అది స్టాండర్డ్ అక్కడ. ఇప్పుడు స్టాండర్డ్ లేదు, బుర్ర స్టెబుల్గా లేదు, అది పరిగెట్టేస్తుంది. ఏదో క్యూరియాసిటీ, ఏదో ఏదో తొందర, లేదా దాన్ని ఏదైనా కవర్ చేయాలా. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఈ బ్రెయిన్లో ఉన్న బోల్డంత డెన్స్ మ్యాటర్ వల్ల వచ్చాయి. ఆ మ్యాటర్నంతా తీసి పక్కన పెట్టాలి. అది యోగం అంటే. ఓకే, కొంతమందికి అది బెటర్గా ఉంటుంది, కొంతమందికి అది వర్స్ట్గా ఉంటుంది, కొంతమందికి అసలు ఉండనే ఉండదు. రకరకాలుగా నడుస్తుంది. ఏమి గమనించారో అది ఆగుద్ది, గమనించలేదో అది ఆగదు. వెరీ సింపుల్ ఇన్ ది సాధన ప్రాసెస్. మీరు గమనిస్తే ఫాస్ట్గా వస్తుంది. గమనించకుండా గబగబా ఏదో చెప్పేయాలన్న క్యూరియాసిటీతోనో, లేకపోతే ఒకలాంటి ఎంతూజియాజం, అది ఎంతూజియాజం కూడా కాదు, ఓవర్ ఎంతూజియాజం ఓవర్ క్యూరియాసిటీ అవుతుంది కదా. అట్లొద్దు అసలు. అసలు బేఫికర్గా, ఎలా అంటే చాలా నిశ్చింతగా నిబ్బరంగా, ఆకాశం కింద పడిపోతున్నా కూడా ఏమి పట్టనట్లుగా ఉండండి. అండి మీకే తెలుస్తాయి, అన్ని ఈజీగా తెలిసిపోతాయి. మీరు కంగారు పడుతూ ఉంటారు చూసారా, కంగారు పడితే అది 4 సార్లకి అవుతుంది, కంగారు పడకపోతే రెండోసారికి అవుతుంది. You can search on all the planes in your life. మీరు మీ ఫిజికల్ ప్లేన్లో అబ్జర్వ్ చేయొచ్చు, ఆస్ట్రల్ ప్లేన్లో అబ్జర్వ్ చేయొచ్చు, మెంటల్ ప్లేన్లో అబ్జర్వ్ చేయొచ్చు. తోస్తుందా నేను చెప్పేది? ఇప్పుడు పాడితే మీ తాలూకు బ్రెయిన్ని మీరు ట్యూన్ చేసి ఉంటారు కదా, టక్కన పడుతుంది. పాడితే ఇప్పుడు మాదేవమ్మ మైక్ ఆన్ చెయ్యి. ఫస్ట్ నుంచి పాడినమ్మా, ఫస్ట్ అవునమ్మా, అవును అవును. తగిలెద బహుళం పటముల, తగిలెద బహుళం పటముల, తగిలెద బహుబంధముల, తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. తగిలెద బహుళం పటముల, తగిలెద బహుబంధముల, తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై, అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై, నగి నగి నగు నీవేలితి నాకాయి మాయా. తెలుస్తుందా అది? నాకాయి మాయా, నాకాయి మాయా, నాకాయి మాయా. అది ఒక్క ఓకే, అర్థమైంది ఇప్పుడు. అదే అదే అదే. నాకాయి మాయా, ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. అదే వస్తుందా? Yeah. మా మాధవమ్మకి స్పీడ్ ఎక్కువ. అమ్మ కంగారమ్మ, అంతే, తప్పు కంగారు చేస్తాను. నార్మల్ గా కూడా అలాగే ఉంటది కదమ్మా నీ మనసు. కొంచెం కంగారే, అంటే కంగారు. కొంచెం ఏదైనా క్లారిటీ లేని టైంలో కొద్దిగా కంగారు వస్తుంది. క్లారిటీ ఉంటే కరెక్ట్ గా అర్థం అవుతుంది. క్లారిటీ అది లేని అది అది అండర్స్టూడ్.
మామూలుగా నీ మనస్తత్వమే కొంచెం కంగారు మనస్తత్వం. కొంచెం టెన్షన్ పడతాను యాక్చువల్లీ. ఆ అందువల్ల అవునమ్మా. ఏమవుతుందనంటే అందువల్ల అవును. కొంచెం నీకు ఆ ఆ వేగంగా నడిచే బుర్ర మూలంగా ఫిక్స్ అవ్వవు కొన్ని నీకు. ఆ తర్వాత ఎప్పటికో ఓహో అంటావు. అంటే అదేం ఫాల్ట్స్ ఏం కాదు, అవును. అవును. ఫాల్ట్ కాదు, ఏం కాదు. ఇట్ ఈస్ ఇన్ యూసేజ్ సిన్స్ 30 or 40 years లైక్ దట్. ఇప్పుడు సడన్ గా మార్చాలంటే రాదు అది. దాన్ని మెల్లగా ట్యూన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మన యోగిక్ లైఫ్లోకి వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటనంటే అంతకు మునుపు కంటే మీ బుర్ర 25 times తగ్గుద్ది స్పీడ్. 100% అనుకోండి. ఓకే, మీరు దాన్ని 50 times 60 times నడుపుతున్నారు అనుకోండి, 25% తగ్గిపోద్ది. ఇక ఆ తర్వాత మెల్లగా 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 ఇంకో 25% తగ్గుద్ది. ఒక 50% మాత్రమే పనిచేస్తే చాలు. ఏంటి మీ వేగము భౌతిక ప్రపంచంలో 50-50గా నడిచినాయి అనుకోండి, అరే తల్లి, లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ, లైఫ్ విల్ బి లవబుల్ అండ్ లివబుల్. అదర్వైజ్ యూ మేక్ అవుట్ ఆఫ్ ఇట్ బోల్డ్ అంత మెస్ చేస్తాం. అవసరం లేనివి, కానివి, కూడనివి అన్నిటిని పట్టుకుని సంచిలో పడేసుకుంటా ఉంటాం. దాని ఏమంటారు? సంచిత కర్మలు అంటారు. ఆ సంచిలో పడేసుకుంటే పోతా ఉంటాం అన్నమాట. అవసరంలే, అంత వాటితో ఏమీ పని లేదు ఈ భూమి మీద. మనకు భగవానుడు భోజనము, బట్టలు, ఇల్లు ఇస్తే చాలు. దానికంటే ఎక్కువ ఏదో కావాలంటున్నాం కాబట్టి బాధ. అవునా కదా? అంతే, అంతకంటే వెళ్ళే సింపుల్. లైఫ్ ఇస్ వెరీ స్మాల్ అండ్ సింపుల్, బట్ యూ పీపుల్ మేక్ ఇట్ వెరీ కాంప్లెక్స్. అవసరం లేదమ్మా, దాన్ని హాయిగా వినండి, హాయిగా పాడండి, విత్ ఎ వెరీ నైస్ ఈజ్ ఇన్ ది మైండ్. తొందరపడద్దు. యోగంలో 2 కావాలని చెప్పాను మీకు, గుర్తుందో లేదో? యోగ సాధన కావాలి, గురు శుశ్రూష చెయ్యాలి అంటే 2 కావాలి. ఒకటి సౌండ్ కామన్ సెన్స్, 2 కామ్ మైండ్. మేము ఊరికే కాలక్షేపం కోసం ఏది మాట్లాడం, మీ స్టాండర్డ్ ప్రకారం మాట్లాడదాం. ఏమండి? వాటిని మీరు పట్టుకుంటే ఫాస్ట్గా మీకే తెలుస్తుంది మీ మొమెంటం ఎంతో. ఏమండి? పట్టుకోలేదనుకోండి, తెలవపోవడం ఉండదు, ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఇంకొకటి, డోంట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ, ట్రై టు డెవలప్ గుడ్ సెన్స్. ఎంత తేడా ఉందిరా బంగారం? అలా మాత్రమే నువ్వు తెలుసుకోవటానికి అవకాశం ఉంది, లేకపోతే లేదు. లేకపోతే కష్టం అవుతుంది. అవునా కదా? తినడం ఎందుకు? ఆకలి కోసం. తినడం ఎందుకనంటే బాగా పుష్టిగా ఉండాలి కదండి అంటాడు స్టూపిడ్ ఫెలో. తెలియక, తెలిసిన తర్వాత ఆకలి తీరడం కోసం తెలుసు. నీళ్ళు ఎందుకు తాగుతాం? దాహం తీరడానికి. నీళ్ళు లేకపోతే ఈ బాడీ ఉండదండి అంటం కోసం కాదు, బేసిక్ అది కదా. అట్లాగే బేసిక్గా ఉండే ఒక పాయింట్ ఏంటంటే, జీవించడం దేని కొరకు అని తెలియాలి. జీవించడం దేని కొరకు? దేవుడు కొరకు. అవునా? జీవించడం ఎవరి కోసం అంటే నా కోసం అనకూడదు, ఫూల్స్ లాగా. భగవంతుడు తెలియడం కోసం, లేదా భగవానుడి ఆశీస్సుల కోసం, ఆయన అభయస్తం ఎట్లా వస్తోందో అన్ని దిక్కుల నుంచి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం కదా. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఎంత లాజికల్గా, ఎంత డిప్లొమాటిక్గా, ఎంత లిటిగెంట్లంగా ఆలోచిస్తే అంత తెలివైన వాళ్ళం. అంత తెలివి మనలో చాలా ఉంది. భగవానుడు మనకు తెలివిచ్చింది దాని కొరకు కాదు.
ఏమి నీ బ్రతుకు తెరువు కోసం ఏమి ఇవ్వాలో ఆ తెలివి ఆల్రెడీ ఇచ్చేసాడు. బట్ నీకున్న తెలివిని ఇంకొంచెం వేరే పర్స్పెక్టివ్లో గనక పెట్టగలిగితే అది కదా తెలివి అంటే, అది కదా ఉపయోగించుకోవటం అంటే లైఫ్. లేకపోతే లైఫ్ కండెమ్ అయిపోతుంది. అనగనగా మీకు తెలుసు కదా అలెగ్జాండర్ ది గ్రేట్ అని, ఆడ తలకాయ అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఈ భారతీయులే చెప్పారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం కాదు. ఏమి వాడు ఒకరోజు మన దేశం వచ్చాడు. అంత మొత్తం అన్నిటినీ కబ్జా చేసేసి గోలగోల చేసి, తెలుసుగా మీకు, అంత మొత్తం అంతా ఇది చేసిన తర్వాత ఒక చోటకి, అదే మన భారతదేశానికి వచ్చాడు. అక్కడ ఒక సాధువు జపం చేసుకుంటూ కూర్చున్నాడు. కూర్చుంటే ఆయన వచ్చి అడిగాడు, ఆయన బెదిరించాడు. నేను ప్రపంచానంతా జయించాను, ఏమి నాకు అన్ని కావలసినవన్నీ ఉన్నాయి, రాజప్రసాదాల్లో నేను ఉంటాను, నువ్వెవడవయ్యా అసలు అని చెప్పి నేను డబాయించాడు. లేచి నాకు నుంచుని నమస్కారం పెట్టవే అని. వాడి ఉద్దేశం నమస్కారం పెట్టాలని. అట్లా పోతున్నాడు గుర్రం మీద, లేచి నుంచోడేంటీడు అని. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు నుంచోట్లేదని అంటే ఆయన అన్నాడు, నాకేం నీకు నమస్కారం పెట్టడానికి అభ్యంతరం ఏం లేదులే, కానీ అన్నిటినీ జయించావు కదా నువ్వు అన్నిటినీ జయించావు కాబట్టి నీకు ఒక పరీక్ష పెడతా అని అన్నాడు. సరే పెట్టు అన్నాడు. ఓ తాడు ఇచ్చాడు. ఆ తాడుకి నాట్స్ వేసి ఇచ్చాడు. ఈ తాడుకు ఉన్నటువంటి ఈ దారానికి ఉన్నటువంటి ఈ నాట్స్ అన్ని ఇప్పు అన్నాడు. వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశాడో ఆ ముడి కుదరలే, విప్పడానికి రాలే, ముడి వీడలే. ఎంతో ప్రయత్నం చేశాడు. చేసి మళ్ళీ ఆ దారాన్ని ఆయనకే ఇచ్చాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు అన్నిటినీ జయించావు కానీ నీ మనస్సును జయించలేదు అన్నాడు. వాడికి కొంచెం బుర్ర తిరిగింది ఎక్కడ. ఇంకోటి అన్నాడు, ఈ మనస్సులో ఈ ముడి ఎవడికి వీడుతుందో వాడికి ఈ జన్మ సార్థక్యమైనట్టు. ఈ ముడి నీకు వీడలేదు అండి, ఈ ముడి వీడనందున యువర్ లైఫ్ విల్ బి కండెమ్డ్ అన్నాడు. అలెగ్జాండర్ ఎలా చచ్చిపోయాడో తెలుసా? ఎవరికీ తెలియదు. భూమి మీద చచ్చిపోలే, ఏమండి, ఎక్కడో ఓడలో ప్రయాణం చేస్తుంటే చచ్చిపోయాడు, ఎవరికీ తెలియదు. ఆ సాధువు గారు ఆశీర్వదించింది ఏంటి? యువర్ లైఫ్ విల్ బి కండెమ్డ్ అన్నాడు అంతే. బికాస్ యూ డోంట్ నో ఎనీథింగ్. కొన్ని లైఫ్స్ మనకి అలాంటి వాళ్ళు ఎందుకు పుడతారంటే మనకేదో కొంత సందేశాన్ని ఇవ్వడానికి. అవి మనం వెళ్ళలేదనుకోండి, మనకు కూడా లైఫ్ కండెమ్ అలా అయిపోతుంది. ఆయనకేం నష్టం లేదు, ఇంకో జన్మ ఇచ్చేస్తాడు. బుద్ధుడు 200 జన్మల తాలూకు సాధన ఒక్క జన్మలో చేశాడు. క్రీస్తు 300 జన్మలకు కావలసినటువంటి సాధన ఒక జన్మలో చేశాడు. అర్థమవుతుందా? బై ప్యూర్ లవ్ ప్రిన్సిపల్. ఏమిట్రా మామూలు మనిషి చేస్తున్నట్టే ఏం లేదు, 1% కూడా అందులో లేదు. అర్థమవుతుందా? తినడం దేని కొరకంటే ఆకలి కొరకని తెలియాలి అంతే. దాహం వేస్తుంది, నీళ్ళు తాగుతున్నాం దేనికి? దాహం కొరకు అంతే. మరి జీవనం కొనసాగిస్తుంది ఇది ఎందుకు అని ప్రశ్న రాలే, ఎప్పుడు రాలే. ఎందుకు జీవిస్తున్నాం ప్రశ్న రావడంలే. అవునా? నువ్వు తెలుసుకోవటానికే, వేరే ఏ కారణం లేదు. అకారణంగా పుట్టించాడు. ఏమి ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇచ్చి. ఇవి లేని వాళ్ళు ఎంతోమంది లేరు. ఇన్ని ఇచ్చి మనం ఆలోచించడానికి కూడా కష్టం అవుతుంది. ఆధ్యాత్మం అంటే తల్లి ఆలోచించటం, ఆవలిస్తూ వినడం కాదు. ఆలోచన రావాలి. ఎప్పటికో ఒక సందర్భంలో మీకు ఆలోచన పుట్టాలి.
అది పుడుతుంది. ఎందుకనంటే అది మీలోంచి రావాల్సినటువంటి ప్రశ్న కనుక. మీలోంచి ప్రశ్న పుట్టిందనంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా నువ్వేమిటో తెలుస్తుంది. మీకు ఆ ప్రశ్న పుట్టినప్పుడు ఎవరు వేస్తున్నారు ఈ ప్రశ్న అన్నాడు. అర్థమవుతుందా? ఒక ప్రశ్న పుట్టింది, ఎవరు వేస్తున్నారు ఈ ప్రశ్న అని అడగాలి. అక్కడ ఏదో నేను అనేదో ఉంటది. ఆ నేనెవరో అనని అలా లోపలికి 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 వెళ్తూ ఉంటాను. అర్థమైంది? కంగారు పడక్కర్లేదు. ఫాస్ట్గా నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు చెప్పిన ఈ 3 వాక్యాల్లోనే బోలంత వస్తుంది నిజానికి పట్టుకుంటే. కానీ ఎన్ని వాక్యాలు ఉన్నాయో వినడానికి. ఎందుకని? ఈ బుర్ర అంత కాంప్లికేటెడ్గా ఉంది కనుక. అందుకని ఇన్ని సంకీర్తనలు, ఇన్ని మాటలు, ఇన్ని శ్లోకాలు ఆదిశంకర్లు ఎన్ని చేశారండి? ఓ అమ్మ, 1 కాదు 2 కాదు, ఎన్ని చేశాడు. భజగోవిందం, నిర్వాణ షట్కం, ఏమండి, సౌందర్య లహరి, శివానంద లహరి. ఏం ఆయనకి పని కదా? అంటే మనకి ఏదో ఒక చోట దాని తాలూకు ప్రశ్న పుట్టాలనేటువంటి అపేక్ష వాళ్ళకి. వాళ్ళకి ఏం కావాలి? ఏం లేదు. వాళ్ళకి ఏం అవసరం లేదు ఈ భూమి మీద. చూడండి, వాళ్ళు వర్క్ చేసిందంతా మానవుడికే. మరి వాళ్ళకి కూడా సుఖం కావాలి, వాళ్ళకి కూడా పాప పిల్లలు అందరూ కావాలి కదా. భార్య, వాళ్ళకి ఏం అక్కర్లేదన్నారు. అట్లా వస్తారు కొంతమంది కొన్ని పాఠాలు చెప్పడానికి. అట్లా వస్తారు కొంతమంది, మన అలెగ్జాండర్ గారు లాంటి వాళ్ళు వస్తారండి చెప్పడానికి. ఈ హృదయ గ్రంథి ముడి విప్పలేదనుకోండి, పోయే. ఇది విప్పలేకపోతే పోయింది లైఫ్ అంతా. వస్తుందా? అది విప్పాల. అది విప్పడానికి ఎన్ని విన్నా కూడా అవి ఎందుకని గుర్తుండవు. మామూలు లైఫ్కి వెళ్ళిపోయాక, ఏది మామూలు సంసార జీవితంలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇవి గుర్తురావు. అదే మాయ. ఆ మాయని ఛేదించాలి అని అంటే మనస్సుకి ఏమిటయ్యా అంటే మాయ ఆవరణ. మాయ ఆవరించి ఉంటది అనమాట. దాన్ని స్లోగా విప్పడానికి ఏం చేయాలి? ఆ మనస్సుకి వీటిని ఆలోచింప చేయడానికి కావాల్సినటువంటి ప్రాక్టీస్ని కూడా ఇవ్వాలి. మీరు జాబ్ చేయడానికి అప్డేట్ అవ్వాల్సినవి ఏవో చేస్తూ ఉంటారు చూడండి, టకటక కొడతా ఉంటారు కదా. అట్లాగే ఇది కూడా తప్పేం కాదు. అది భౌతిక జీవనంలో అది కూడా వెరీ గుడ్. ఏమి దీన్ని సమాంతరంగా నడపాలి. ఎందుకని భౌతిక జీవనం అంటే ఆధ్యాత్మం కాదని కాదు, అది కూడా ఆధ్యాత్మమే. కానీ అది కూడా ఆధ్యాత్మం అని తెలిసి కదా నడపాలి. అది కదా తెలివంటే. అట నడపట్లేదు కాబట్టే కదా దుఃఖం అంటున్నాం. లేదా దుఃఖం ఎక్కడుంది? ఉందా దుఃఖం? ఏం లేదు. నీకు నచ్చినట్లు జరగలేదు కాబట్టి దుఃఖం. నీకు నచ్చినట్లు జరిగితే సుఖం అంటుంది. వెరీ సింపుల్. నీకు ఏది నచ్చదో అది కాదు అంటున్నాను. నీకు ఏది నచ్చుతుందో అది భగవంతుడు అంటున్నాను. అట కుదురునా? కుదరదే. నీకు నచ్చనిది కూడా భగవంతుడు అన్నప్పుడు మాత్రమే కుదురుతుంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది కాన్షియస్. నచ్చనిది ఎందుకు ఉంటుంది? నిన్ను ఎవాల్వ్ చేయడానికి. నచ్చినది ఎందుకు ఉంటుంది? నీకు ఏదో ఒక తాయిలం అందించి ఆయన వైపు తిప్పుకోవడం కోసం. అర్థమవుతుందా? మీ ముఖంలో ఏ ఫీలింగ్ లేకపోతే నాకు తెలియదు, అర్థమైందో లేదో. అది ఏదో నవ్వటమో ఏడవటం ఏదో ఒకటి చేయండి. ఏడవద్దులే, తమాషాగా అంటుందా. తోచిందమ్మా? ఇట్లుంటుంది అనమాట. యూ షుడ్ నో వేర్ టు డూ, వేర్ నాట్ టు డూ. నీకు బాగా అనిపించేస్తున్నప్పుడు మాత్రం అది సంతోషంగా దాన్ని ఎంతకో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటా. దుఃఖం వస్తే మాత్రం ఒక్క నిమిషం కూడా అమ్మో దాన్ని సహించలేము.
ఆ దుఃఖం వచ్చినప్పుడు ఎందుకు ఈ దుఃఖం వస్తుందని ప్రశ్న వచ్చిందా? ఎన్నడూ రాల. ఆ ప్రశ్న వస్తే ఓపెన్ అయిపోయినట్టే అసలు. దుఃఖం ఎప్పుడు ఉంది? నువ్వుంటే ఉంది. నువ్వు ఈ భూమి మీద ఫలానా పేరుగా వ్యక్తిగా ఉన్నావు కాబట్టి అది ఉంది. మరి అప్పుడు నువ్వు పేరా? వచ్చిందా ప్రశ్న? రాలే. రావట్లా. రాలేదు కదా, రావట్లా. అది వస్తే ఒక్కొక్క ముడి విడిపోతుంది తల్లి, అంతవరకు రాదు. బెంగపడక్కర్లేదు, కానీ అబ్జర్వ్ చెయ్యండి. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయటమే యోగం అంటే. బేసిక్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయడం అంటే ఎలా తింటున్నారు, మొట్టమొదటిగా ఫిజికల్గా చూసుకోండి. ఎలా తింటున్నారు, ఎలా నిద్రపోతున్నారు, ఎలా మైంథనం చేస్తున్నారు, ఎలా ఒకరికి హెల్ప్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మనసులో ఏ థాట్స్ నడుస్తున్నాయి, ఎలాంటి థాట్స్ నడుస్తున్నాయి, వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి చాలు. అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలమంటే మొట్టమొదటి అది చాలు. రెండో స్టెప్ మళ్ళీ చెప్తా, అర్థమైందా? అవి ఎలా నడుస్తున్నాయి, దుర్మార్గంగా ఉన్నాయా, పర్వాలేదు మనకు తగినట్లుగా ఉన్నాయా, మన మనస్సుకి అది బేసిక్గా నచ్చుతుందా లేదా. నచ్చట్లేదు అంటే ఏదో పొరపాటు ఉంది, దాన్ని సరిదిద్దుకోండి. ఏమండి? అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కొంత పోతాయి, కొంత చెత్త చాలా పోతాయి. ఏది? ఒక బొబ్బొడ్డు తినాల్సింది 4 బొబ్బొడ్లు తింటాం మానేస్తారు. ఒక బూరు పెట్టారు, నాకు వచ్చింది, వాళ్ళ ఇంటికి వెళ్తే శ్యామమ్మ నాకు ఒక బూరు పెట్టింది. బాగుందని కదా నేను 4 తింటే పొట్ట పగిలిద్ది. అటు చేయకూడదని తెలుస్తుంది. అంటే నిద్ర బాగా ఇష్టం, నిద్రపోవడం అంటే చాలా బాగా ఇష్టం. కానీ 8కో 9కో లేస్తే నా పొట్ట పోయింది. ఎప్పుడు టిఫిన్ తింటావు, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటావు, ఎప్పుడు స్వామికి స్నానం చేసి నమస్కారం పెడతావు, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు సూర్యుకి నమస్కారం పెడతావు, ఎప్పుడు స్వామికి అర్ఘ్యం ఇస్తావు, ఏది? ఏ సదాచారం లేకుండానే లభించేస్తాడు పరమాత్మ, ఏ డిసిప్లిన్ లేకుండా. ఇది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఓహో, నన్ను అప్పుడు ఏమవుతుంది? అంతకు మునుపు మైండ్ ఏంటి? ఎక్కడికక్కడ సుఖపడటం. ఇప్పుడు మైండ్ ఏంటి? దీనికి ఎలాగోలాగా డిసిప్లిన్ నేర్పాలా. తేడా తెలుస్తుంది. దీనికి ఎట్లాగొట్లాగా నేను డిసిప్లిన్ నేర్పాలి అని అంటే నాకు నచ్చే అంశం ఏమిటి, దాంతో స్టార్ట్ చేద్దాం పొద్దునే అనుకున్నాం. నాకు నచ్చేది ఏంటి? కీర్తన పాడటం. ఉదాహరణకి నా ఎగ్జాంపులే చెప్తున్నాను. నాకు సంకీర్తన పాడటం ఇష్టం. పొద్దున్న లేచి మొదలు పెడతా. ఆదిదేవ మహాదేవ హే దయానిధే, ఆదిదేవ మహాదేవ హే దయానిధే అంట. ఏదో కోత. ఏది? పొద్దున్నే పక్షులు లేచి కిలకిల రావాలు చేస్తున్నాయి. ఏమండి? అవి ఏం చేస్తున్నాయంట? మనకు చెప్పేది వేదం. చెట్ల నీళ్ళ కదులుతున్నాయి. ఏమిటయ్యా చెప్తోంది వేదం అని అంటే, అయ్యంట స్వామివారికి సుప్రభాతం పాడుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతాం. ఆ పశుపక్షాదులు చేయగలిగింది పాటు మానవుడు చేయట్లా. అంటే వీడు పశువా మనిషా? ఎవడికాడే చెక్ చేసుకోవాలి. అంతే బంగారం. అవి పొద్దున్నేసి పాట పాడతాయి, సంకీర్తన చేస్తున్నాయంట, వేదం చెప్తుంది. కోడి కోస్తుంది, అది కూడా పాట పాడుతుందంట స్వామి కోసం. వీడొక్కడే చేయడు, మనిషి ఒక్కడే ఆ పనులు చేయడు. మీకు నచ్చింది సంకీర్తన, మొదలెట్టండి దాంతో. ఏమండి? మొదలెట్టండి దాంతో. ఇంట్లో ఎంత బాగుంటుందో. వాళ్ళు వింటా ఉంటారు మిమ్మల్ని. అరే భలే ఉందే, భలే మంచిగా పాడుతోంది అని మనసులో అనుకుంటారు, బయటకు అనరు. వాళ్ళ అహంకారం కాదు అమ్మ, మామూలుగా ఉండదు అహంకారం. ఆహా ఎంత బాగుంది అంటారా?
ఎవడు అండు ఇంట్లో వాడు. బయట అలాంటి నా బోట వాళ్ళు ఎవరిని వస్తే ఆహా ఎంత బాగా అన్నావు ఆ శ్లోకం అంటాం. ఇంట్లో ఒక్క పిట్టందు. అవునమ్మా, నేను తప్పన్నానా? అందు మా అమ్మ చక్కగా సంకీర్తన చేస్తుంది, మా అమ్మ చక్కగా దీపం పెట్టింది అనరు. అంటే వాళ్ళకి ఆ స్పృహ లేదు. ఇంకా మీకు ఉంది కనుక ఇవన్నీ మీ దగ్గరకు వచ్చాయి అని చెప్తారు. మీరు దాని దగ్గరకు రాలా, అదే మీ దగ్గరకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఎంత వాల్యూగా చూడాలి దాన్ని, చాలా వాల్యుబుల్గా చూసుకుంటే మీ అవినేషన్ డిగ్రీ ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం బెటర్ అయిపోతుంది. మీకు ఇప్పుడున్న అలవాట్లు వచ్చే సంవత్సరం అలవాట్లు చూసుకోండి, మీరే డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి థాట్ ప్రాసెస్ వచ్చే సంవత్సరానికి థాట్ ప్రాసెస్ చూసుకోండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత స్టూపిడ్గా ఆలోచించే వాళ్ళమా అని అనిపిస్తుంది. ఏ తల్లి, ఏం పర్వాలా. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ ఆ క్యూరియాసిటీని పెట్టద్దు. ఒకటి ఏమి అస్సలు క్యూరియాసిటీ పెట్టద్దు. దాన్ని కామ్గా కూల్గా ఉండనివ్వండి. మనస్సుని కమాండ్ చేస్తే చేయదది. పరమ మొండిది మనస్సు, గుర్తుపెట్టుకోండి. దానికి ఎట్ట కావాలో అట్టే చేయించుకుంటా ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, మెల్లగా మౌల్డ్ చేయాలి, దాన్ని దువ్వాలి. దాన్ని కమాండ్ చేస్తే చేయదు. అది కాదులే అమ్మా పాట పాడుకుందాం అంటే పాట పాడుద్ది. అది కాదులే అమ్మా ఈరోజు మనం ఈ మొత్తం ఈ ఈ అల్మర అంతా మనం సర్దుకోవాలి అంటే సర్దిద్ది. అది కాదమ్మా ఇప్పుడు కాసేపు మనం కొంచెం మంచి డిస్కోర్స్ విందాం అంటే వింటది. పద చేద్దాం, చేయదు. ఎందుకని నీ ఉనికి ఉండడానికి కారణమే ఆ మనస్సు కనుక. ఈ మనసు లేకపోతే ఏం లేదు బంగారం. అందుకని ఈ మనస్సుకి కావలసినటువంటి తలంపులు ఏమి ఇవ్వాలి, ఆయన తాలూకు తలంపులు ఇస్తా ఉండాలి అన్నమాట. దానికి తెలియదు అది కమాండ్గా ఇస్తున్నామని, ఏం తెలియదు. దాన్ని బుజ్జగిస్తున్నామని హాయిగా ఉంటుంది దానికి. అప్పుడు మెల్లగా ట్యూన్ అవుతుంది ఈ మనస్సు. మనస్సు ఇంకొంచెం పైన ఉండేటువంటి బుద్ధిక్ స్టేట్కి ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి తెలివి భగవానుడు ఇచ్చాడు, బ్రతకడానికి తెలివి కాదు. దాన్ని మనం ఉపయోగించుకోలేదు కాబట్టి బాధ, దుఃఖం లేదా. ఉపయోగించుకుంటే దుఃఖం లేదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బీ అ నైస్ యోగిక్ ప్రాక్టీషనర్, యూ విల్ గెట్ వాట్ ఎవర్ ద హెల్ యూ వాంట్. మీకు ఏది కావాలంటే అది వస్తుంది. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. మీకు ఏమి కావాలంటే అది వస్తుంది. అంటే ఇప్పుడు రాదా అమ్మా అంటే వస్తుంది, కష్టపడాలి. వెన్ యూర్ ఇంటు ది యోగిక్ లైఫ్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దాని అంతటా అదే నడుచుకుంటా వస్తుంది. నీకేం కావాలి, సుఖంగా కావాలా దుఃఖంగా కావాలా, గట్టిగా ప్రయత్నం చేసి ఏం అక్కర్లే. యూ పుట్ యువర్ సెల్ఫ్ ఆన్ టు ది హయ్యర్ సెల్ఫ్, everything will be possible. Because you are all in the lower self, the things are getting harder and harder to you. The people around you, the things around you, the boss, the children, the husband, the relation, everything. వీళ్ళందరూ మనకి ఆబ్స్టకల్స్గా కనపడదు. ఒక్కసారి ఆ ప్యూర్ లవ్ని గనక మీరు పెడుతూ ఉన్నారనుకోండి, అసలు ఆబ్స్టికలే లేదు. Everywhere there is center, there is no circumference. What do you say, Shilpamma? Everywhere there is center. ఇప్పుడు వాడు ఏదో మాట్లాడాడు, మనల్ని ఏదో అన్నాడు, దూషించాడు, ఈ కథలు ఏమీ నడవు. హేట్రిజం, జెలస్, కోవిట్నెస్, పొసెసివ్నెస్ అన్నీ ఎగిరిపోతాయి ఎక్కడికో. Why? Because you want to always be on the higher self. So when you lose the lower taste, you will get the upper taste. When you know the higher taste, the lower taste is gone.
హౌ బ్యూటిఫుల్ ద లైఫ్ ఇస్. ఇప్పుడు లైఫ్ ని మిజరబుల్ గా అని అనుకుందామా, లివింగ్ గా లవింగ్ గా అనుకుందామా? ఎంత బాగుంది. ఆ, అంత బాగుంటుంది బంగారు. అందుకని ఆ సెన్స్ ని చక్కగా ఎక్కువగా చేసుకోండి, కామ్గా ఉంచండి మైండ్ని. అర్థమైందా? మంచి కామన్ సెన్స్ పెట్టాలి. అర్థమైందా? హై కామన్ సెన్స్ పెట్టాలి. ఏదో కామన్ సెన్స్ కాదు. కామన్ సెన్స్ ఇస్ ఎవ్రీ టైమ్ విచ్ షుడ్ బి ఆన్ ది కామన్ వే కదా. కానీ కలియుగంలో ఈ కామన్ సెన్సే రేర్ సెన్స్ అయింది. అందుకే ఇది కలియుగం. దిస్ కామన్ సెన్స్ అనేది కామన్గా ఉండాల్సిందే, ఇట్ బికేమ్ ఎ రేర్ సెన్స్. అవునా కదా? అమెరికా వెళ్తే మాత్రం మనం లైన్లో టక 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 నుంచుంటాం. ఇండియాకి వస్తే మాత్రం గుద్దుకుంటాం. ఏం పోయింది ఆ కామన్ సెన్స్కి? లా స్ట్రిక్ట్గా లేదని నేను చెప్తాం, లిటిగెంట్లం కదా. లా స్ట్రిక్ట్గా లేదు కాబట్టి లైన్లో నుంచలేం. వాళ్ళు తంతారు కదా, నుంచుంటాం. చూసారు, పనిష్మెంట్ ఇస్తారు కాబట్టి నుంచుంటాం. అదే కామన్గా మనం చేయాల్సిన పనులు ఇంట్లోనూ బయట కూడా ఎప్పుడూ చక్కగా విజ్ఞత, కామన్ సెన్స్ అంటే విజ్ఞతతో ఉండడం, అది రావాలి. అది వస్తే ఈజీగా అర్థం అవుద్ది అధ్యాత్మ సాధన. దానికోసం కష్టపడక్కర్లే. ఈ సెన్స్లు ఉండవు కాబట్టే కష్టమవుతుంది. అవునా కదా? డోంట్ ఫీల్ బ్యాడ్, బట్ స్లో డౌన్ యువర్ మైండ్. స్లో డౌన్ యువర్ మైండ్. కీప్ ద మైండ్ కామ్. ట్రై టు పర్సీవ్ థింగ్స్. ఆ పర్సెప్షన్ లెవెల్స్ని ఎట్లా మనం బెటర్ చేసుకోవచ్చు అనే ఆలోచనని పెట్టుకుంటూ ఉండండి. ఈజీ వస్తుంది అన్నమాట. మాట్లాడటంలోను, కూర్చోవడంలోను, తినడంలోను, నడవటంలోను, ప్రతి దాంట్లో మీకు ఈజీ వచ్చేస్తుంది. అసలు అనవసరమైన వర్డ్ మాట్లాడడానికి అవకాశమే ఉంటుంది మీ లోపల నుంచి. ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడతారు. ఇంకా మనం సరస్వతి సూక్తం కామెంటరీలోకి వెళ్ళిపోతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. యూ కెన్ ప్లేస్ యువర్ సెల్ఫ్ దేర్. అక్కడ మిమ్మల్ని ప్లేస్ చేసుకుని మీరు వింటూ ఉండాలి దాన్ని. అర్థమైందా? అర్జునుడికి కృష్ణుడు అర్జునుడికి గీత చెప్పాడా? కాదు కదా. అర్జునుడికి చెప్పాడా గీత? మన అందరికీ చెప్పాడు. అందరికీ అంటే మనం అందరం ఉన్నామా? లేము. మనం అందరం రాక మునుపు ఒకటి ఉంది, మనం వచ్చిన తర్వాత మనసుగా పని చేయాల్సింది. ఆయన ఏం చేశాడు? మనసుకి బోధ చేశాడు. దాన్ని మానస బోధ అంట. ఇది ఎవడు వింటే వాడికే అది. అంతేగాని అర్జునుడికి చెప్తున్నాడు కాబట్టి మూడో పర్సన్గా వినటం కాదు, రెండో పర్సన్గానే వినాలి. యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ సెల్ఫ్ దేర్ అండ్ లిసన్. దట్ డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు బోధ. ఎక్కడి నుంచి? ఆ ఆయాం నుంచే వస్తుంది. మధ్యలో ఎవ్వరు లేరు. వై? బికాస్ దిస్ ఐయామ్, ది సెకండ్ ఐయామ్ ఇస్ కాల్డ్ ది ఈగో. నేను అంటున్నాం కదా, అది ఈగో. ఆ ఈగో లేకపోతే ఈ ప్రపంచమే సృష్టి లేదు. ఆ ఈగో దేన్ని తీసుకొచ్చుకుంది? మనస్సు అనే దాన్ని తెచ్చుకుంది. సో ఆ ఈగోని మనసుకి సబ్మిట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇంతే సాధన. అర్థమైందండి? మోస్ట్ ఆఫ్ ద టైం మంచి సెన్స్, కామ్గా ఉండటం అంటే అది పెడతా ఉండండి. ఊరికే ఓపెన్ అవుతుంది మీకు డోర్స్, అట్లా అట్లా ఓపెన్ అయిపోతే వెళ్ళిపోతుంటాయి. ఏమి ఆ లిటికసీ వద్దు అసలు. మీరు ఈ పాఠం వింటున్నంతసేపు మీకు లిటికసీ నడుస్తూ ఉందనుకోండి, మీరు మనసుని ఎక్కువగా మెంటల్ చేస్తున్నారు. మనసుని వింటున్నప్పుడు రిలాక్స్ చేస్తూ ఉండండి. అర్థమవుతుంది? మీరు మనసుని రిలాక్స్ చేస్తూ ఉంటేనే మీకు ఆ లాజిక్ అంతా ఊడుతుంది. ఆ లాజిక్ కూడా ఉంటే నష్టం లేదు, బట్ మీకు ఆ ముడిని విప్పగలగాలి ఆ లాజిక్. అప్పుడు దట్స్ ఓకే, అంతవరకు ఓకే. ఇక ఆ తర్వాత లాజిక్ కూడా ఫాలో అయిపోతుంది, పడిపోతుంది. అది తేడా అమ్మా. రైట్ రైట్ అమ్మా. శ్యామలమ్మ పాడు. తగిలెద బహుళం పటముల
తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా గుడ్. తగలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా ఈశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీ వేలితే నాకాయి కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిండే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను బాలే బంగారు తల్లి, బాలే బాలే, వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ హరిణితే. అదే చరణం పాడినమ్మా. అదే అదే తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీ వేలితి నాకాయి మాయా. క్షమించండి అమ్మా, పైకి ఐ నో ఇట్ ఈస్ అ స్ట్రగల్ ఫర్ యూ. నాకాయి మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. వెరీ గుడ్ బంగారం. కొంచెం స్లోగా పాడు, కొంచెం నిదానంగా పాడండి. ఎందుకంటే ప్రతి వర్డ్ కూడా ఇట్ కెన్ మూవ్ యువర్ హార్ట్ కదా. మీరు గబగబా పాడేశారనుకోండి, అక్కడున్న సాహిత్యం మీద పాడేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అట్లా కాకుండా వర్డ్ని అనుభవిస్తూ పాడారనుకోండి, ఆ మీనింగ్ ని మీరు ఇంబైబ్ చేసుకుని అట్లా పాడారనుకోండి, దేర్ ఇస్ ఎ బిగ్ చేంజ్. అంటే ఆ హృదయానికి దాన్ని టచ్ చేసి కొడతా ఉంటే తప్ప మాయ వీడదు. అందుకే ఆయన మాయా 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 అంటా వచ్చాడు. మామూలుగా చెప్పలేదు ఆ మాయని. ఊరికనే ఆయన ఆ పదాన్ని ఉపయోగించలే తిరుమలాచార్యులు గారు. ఆయన ప్రతిసారి మాయా 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 అంటున్నాడు. అంటూ ఉన్నాడు, ఆయనకి సబ్మిట్ చేస్తున్నాడు, అంటున్నాడు, ఆయనకి సబ్మిట్ చేస్తున్నాడు. ఎందుకనట్లా? ఈ మనస్సుకి ఉన్న బలం అదనమాట. అది ఎప్పుడు కూడా నీ ఉనికిని ఎలా బెటర్ చేద్దామా లేదా నిన్ను ఎట్టా ఉంచుదామా అని చూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ మాయ తాలూకు విషయాన్ని భగవంతుడికి అర్పణ చేస్తూ ఉన్నావో మనసు నిర్మలం అవుతుంది. మనసు నిర్మలం అవుతూ ఉంటుందో భగవానుడు వచ్చి కూర్చుంటుంది. అంతవరకు ఇది తెగదు. అందుకని అన్నిసార్లు మాయ ఎందుకు ఉపయోగించాడా అని అనిపిస్తుంది మనకి. అంటే ప్రతిసారి కూడా మోసపోతున్నానయ్యా, నేను మోసపోతున్నానని నాకు తెలుసు, ఏది మనసుకి నాకు తెలుసు. బట్ స్టిల్ నీ నామంతో మాత్రమే అంటిపెట్టుకుని ఉంటా, దాన్ని నువ్వు బాగు చేసుకో. అందుకే ఆదిశంకరులు కూడా సౌందర్య లహరి, శివానంద లహరిలో మనస్సుని ఆయన అంటాడు, మనస్సు నా చేతిలో ఉంటే నేనేం చేయలేకపోతున్నా, ఏమి నువ్వు ఈ మనస్సును నీ చేతిలోకి తీసుకోమంటాడు. శంకర్లే అన్నాడు ఆ మాట.
ఈ మనస్సు నీ చేతిలోకి తీసుకో. నాకు ఇవ్వడానికి ఏమీ లేదు ఇక్కడ. నీకు నేను ఇవ్వగలిగింది ఏదన్నా ఉందంటే ఈ మనస్సు ఒకటే. కనుక ఈ మనస్సుని నీ చేతిలోకి తీసుకో అన్నాడు. ఎంత గొప్పగా అన్నాడు చూడండి. ఏమీ లేదు నాకు ఇవ్వడానికి, ఈ మనస్సు ఒక్కటే ఉంది, అదొక్కటి నువ్వు తీసుకో అన్నాడు. వాళ్ళు ఊరికనే అడిగారా? ఎంత సాధన ప్రాసెస్లో వాళ్ళు అడిగారు. ఏం అడగాలో కూడా మనకు తెలియదు కదా. మనం ఉద్యోగం ఇవి, మా పిల్లల పెళ్లి చెయ్యి, నా ఇల్లు అమ్ముడిపోయేలా చూడు, ఈ కదా చిల్లరగా అడుగుతాం. ఇట్లాంటివి కోరుతాం. వాళ్ళు చూడు ఎంత కోరిక కోరారు. ఈ మొత్తం కథ నడవడానికి ఈ మనస్సు వస్తేనే నేనున్నా ఇక్కడ. అదే రెండు నేనుగా. ఇప్పుడు నన్ను ఎట్లయినా సరే ఉద్ధరించు. ఎట్టుద్ధరిస్తావని అడుగుతావేమో, నన్ను అడగమాక. ఈ మనస్సునే నేను సమర్పిస్తున్నా. నాకున్నది ఇదొక్కటే, ఏ ఆస్తిపాస్తులు లేవయ్యా అంటున్నాడు. ఇది నీ చేతిలో పట్టుకుపో, నువ్వు తీసుకో అంటున్నాడు. అలా అడిగాం ఎప్పుడన్నా స్వామిని? అడగం. పరమ లిటికెంట్లం కదా, ఎందుకు అడుగుతాం? అది పట్టిపోతే అట్ట అంటే అడగాలో కూడా మనకు తెలియక, ఏది అడగాలో పెద్దలు మనకు మార్గం చూపించారు. ఆ మార్గంలో కూడా మనం నడవాలి. ఎట్టగొట్ట కంపల్లో నడిచేసి రక్తాలు వచ్చేసి గుచ్చుకుపోయి చచ్చిపోవడం కావాలా? చూసారు? అవి గుచ్చుకుపోతుంటే నొప్పి వచ్చి చివరికి ఎట్టగొట్ల చచ్చిపోయి, మన కోసం వాళ్ళు ఏడ్చి, మనం చచ్చిపోతే వాళ్ళకే ఉంటుందిలే కానీ ప్రాబ్లం ఏం లేదు. నిజంగా మనం చచ్చిపోతే వాళ్ళకే ప్రాబ్లం, ఎక్కడ ఎత్తి ఇయ్యాలని. చచ్చిపోయినోడికి ఏం ప్రాబ్లము? అయ్యో ట్రైన్లో చచ్చిపోతే ఎట్టాగు, బస్సులో చచ్చిపోతే ఎట్టాగు అని ఉంటుంది కదా మనకి మనసులో. అవునా? చచ్చిపోయినోడికి ఏం ప్రాబ్లము? ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళకి కదా గోల అంతా, ఎక్కడ తీసుకెళ్ళాలా, ఏం చేయాలని. ఏమైనా ఉందా? అట్ట అయిపోతుంది లైఫ్ అట్ట అవుతుంది. ఏంటి హరిణమ్మా ఏమంటావు? అదే అట్ట ఉండకూడదు, గ్రేస్ఫుల్గా ఉండాలన్నమాట. అందుకే యూ నీడ్ టు నో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లీవింగ్ కూడా. LEAVING తెలియాలా, LIVING కూడా తెలియాలా. కొత్త లివింగే తెలిస్తే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని పెట్టారండి ఆయన ఎవరో అని. నేను అన్న ఆర్ట్ ఆఫ్ లివింగే కాదు బాబు గారు, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ కూడా చెప్పండి. ఎట్టగో వీళ్ళందరూ బాగుపడతారు, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కొట్టుకు చచ్చిపోతున్నారు ఒకళ్ళకొకళ్ళు, ఏమీ లేదని తెలుసు అందరికీ, కానీ కొట్టుకు చచ్చిపోతారు. అట్లా నడుస్తుందా లేదా చూసుకోవాలి మనమే. ఎవ్వడు ఏం చెప్పడు మనకి. మనం చూసుకోవటం, మనం సర్దుపెట్టుకోవడం, చక్కగా కుదురుగా ఉండడం. ఏది వినాలో అది వినడం, ఏది వినకూడదు అది వినొద్దు, ఏది మాట్లాడాలో అది మాట్లాడదాం, ఏది మాట్లాడకూడదు మాట్లాడద్దు. మనకు తోచినవన్నీ మాట్లాడతాం, దానివల్ల ఏ ఉపయోగం ఉండడంలే, అవసరంలే. సో ఇప్పుడు మనకి నేను మీకు లాస్ట్ క్లాస్లో నేను తల్లి ఏం చెప్పా తల్లి, దట్స్ ఓకే. ఈ రోజు క్లాస్ లో ఏం చెప్తానండి, ఏం చెప్పుకున్నాం అంటే సాంగ్ మీనింగ్ చెప్పారమ్మా. సాంగ్ అంతేనా తల్లి? రైట్. యోగ సాధనలో మీరు చెయ్యకూడని 13 తప్పులు ఉన్నాయి. అవి చూద్దాం ఈరోజు. కరెక్ట్గా చెప్పేసుకుంటే వెళ్ళిపోతా, బట్ స్టిల్ దట్స్ ఓకే. ఎప్పుడు కూడా యోగ సాధనలో ఇది రైట్, ఇది రాంగ్ అని నిర్ణయించి మనమే న్యాయమూర్తులుగా వ్యవహరించకూడదు. అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, ఇది రైటు ఇది రాంగ్ అనే నిర్ణయం చేసి మనమే న్యాయమూర్తులుగా ఉంటాం కదా, అక్కడ జడ్జిలుగా ఉంటాం కదా, ఇతరులపై అట్లా కదా వ్యవహరిస్తూ ఉంటాం. అట్లా కూడదట యోగ సాధనలు అండి. ఆ తప్పు చేయకూడదు, అర్థమైంది? అలాగే
లోకంలో అందరూ ఒకే రకమైన అభిప్రాయాలతో ఉంటారని అనుకోకూడదు. లోకంలో అందరూ ఒకే రకమైనటువంటి అభిప్రాయంతో ఉంటారని అనుకోవద్దు. ఇవన్నీ స్ట్రైట్ వర్డ్స్, దీంట్లో ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు తల్లి, అవసరం కూడా లేదు. దాన్ని స్ట్రైట్గానే అర్థం చేసుకోండి. అది తర్వాత యవ్వనంలోనే, అంటే అట్ అన్ ఎర్లీ ఏజ్, అన్ని రకాలైనటువంటి అనుభవాలు, విచక్షణ, జ్ఞానం ఆశించకూడదు. యవ్వనంలో అంటే ఆన్ యువర్ యూత్ ఏజ్, కోర్స్ యూత్ అయిపోయింది అనుకోండి, ఆ ఎర్లీ ఏజ్లోనే అపూర్ణమైనటువంటి అనుభవం, విచక్షణ, జ్ఞానం ఇవన్నీ ఆశించకూడదు. ఇట్ హ్యాస్ టు కమ్ ఆన్ ది మెచ్యూరిటీ అని. అలాగే డిఫరెంట్ కండిషన్స్లో, అంటే భిన్నమైనటువంటి సందర్భాలలో, పరిస్థితులలో ఒకే దృష్టిని అలవర్చుకోవటం ప్రయత్నించాలి. భిన్నమైనటువంటి పరిస్థితులలో ఒకే దృష్టిని అలవర్చుకోవటం ప్రయత్నించాలి. అలాగే మన చేతలతో కొంతవరకు పూర్ణత్వాన్ని మనకి ఆ కంప్లీట్నెస్ రావడానికి కోసం ప్రయత్నం చెయ్యాలి. పురుష ప్రయత్నం చాలా గొప్పది. మన ప్రయత్నం చేత కొంత పూర్ణత్వం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాబట్టి మనం ఏదైతే చేతలు చేస్తున్నామో ఆ పూర్ణత్వం కోసం ప్రయత్నం. ఓకే అమ్మా, పూర్ణత్వం మన చేతలతో ఏదైతే పూర్ణత్వం కొరకు ప్రయత్నం చేస్తున్నామో కొంతవరకు చెయ్యాలి. ఏమి చేయకుండా కూర్చోవడం కాదుగా. పూర్ణత్వం అంటే అమ్మా, పూర్ణత్వం అంటే కంప్లీట్నెస్. యువర్ కంప్లీట్నెస్ అంటే యు ఆర్ కంప్లీట్ విత్ అండ్ యు ఆర్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అని తెలియాలనుకునేటువంటి ఒకానొక ఇది. అంటే అది కంప్లీట్ గా ఏం రాదు, అలా ఏం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి పొరపాట్లు ఏం చెయ్యక్కర్లేదు అంటున్నారు ఆ కంప్లీట్నెస్ కోసం. కాకపోతే ప్రయత్నం గొప్పది ఎప్పుడు కూడా. ఆ ప్రయత్నం కూడా ఎవరిది? ఆయన ఆశీస్సే. మనం ప్రయత్నం చేస్తున్నాము అని అంటేనే ఆయన ఆశీస్సుల వల్ల చేస్తున్నాం. ఆ సబ్మిషన్లో ఎప్పుడు ఉంటూ ఉంటాయి. ఓకే, అలాగే చిన్న చిన్న విషయాల్లో మనిషి చిన్న విషయాల్లో కొంచెం పట్టు విడుపు ఉండాలి కదా. కొంచెం పట్టు విడుపు ఉండాలి. ప్రతిదాన్ని పట్టుకుని అలాగే కావాలని, అలాగే అవ్వాలని అలాంటి పొరపాట్లు చేయొద్దు. కొన్ని వాటిల్లో వదిలేసేయాలి. ఆ పట్టు విడుపులు ఉండాలి. అమ్మా అది కొట్టు, దాన్ని కొట్టు, అది శబ్దం చేస్తుంది. ఓకే, చిన్న విషయాల్లో మనం ఎప్పుడు కూడా ఆ పట్టు విడుపులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే పరిష్కారం లేని వాటి కోసం మనం బాధపడి ఇంకొకరిని బాధపెట్టేది. పరిష్కారం లేని దానికోసం మనం బాధపడి ఇంకొకరిని బాధపెట్టం. అలాంటి పని చెయ్యొద్దు. తర్వాత మనకు చేతనైనటువంటి ఉపకారం ఎదుటి వాళ్ళకి చేయటం. చెయ్యకపోవటం తప్పు కదా. ఇప్పుడు మనం 13 తప్పులు చూస్తున్నాం కాబట్టి చెయ్యకపోవడం అన్నమాట ఇది.
చెయ్యాలి, చెయ్యకపోవడం తప్పు. మనకి చేతనైంది అంటే ఇతరులకు ఉపకారం చేతనైనంత వరకు చెయ్యలేకపోవడం చెయ్యొద్దు. ఓకే, అట్లాగే ఇతరుల యొక్క బలహీనతల్ని ఉదారంగా చూడలేకపోవడం. ఇతరుల యొక్క బలహీనతల్ని ఉదారంగా చూడలేకపోవడం అంటే వాళ్ళ వీక్నెస్ ని మనం ఏదోలాగా ఉపయోగించుకోవాలనుకుంటాం చూసారా, అట్లా చెయ్యొద్దు. ఇతరుల యొక్క బలహీనతల్ని ఉదారంగా చూడలేకపోవడం, ఆ తప్పు చేయకూడదు. చూస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ మంచితనాన్ని చక్కగా చూస్తూ ఉండాలి తప్ప వాళ్ళ మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకుని మనం వాడుకోకూడదు. ఆ తప్పు చెయ్యొద్దు. అలాగే మనం చేయలేని దాన్ని ఎవరూ చెయ్యలేరు అని అనకూడదు. మనం చేయలేని దాన్ని, మనం చేయలేనటువంటి పనులని ఎవరికి అలవి కావు, చెయ్యలేరు, అవి ఎవరికి అలవి కాని పనులు అట్లా అనకూడదు. ఏమో వాళ్ళకి అవి కూడతాయేమో, చేయగలరేమో, మనకు తెలియదుగా. అలాగే మన చిన్న మనస్సుకి ఇప్పుడు ఏమి తోస్తోందో, మన చిన్న మనస్సుకి ఇప్పుడు ఏది తోచిందో దాన్ని నమ్మి ఉండకూడదు. ఎందుకని? మన మనస్సు ఇప్పటికీ అది రైట్గా చెప్తోంది, అసలు రైట్ అది కాదు కదా. కాబట్టి ఆ చిన్న మనస్సు అప్పటికి అది చెప్తోంది అది రైట్, కానీ అన్నే నమ్మి అట్లాగే ఉండకూడదు. నీకు తెలిసినటువంటి సత్యము చిన్న సత్యం, అసలంటూ పెద్ద సత్యం ఏదో ఉందిగా, దానికోసం ప్రయత్నం చేయటం. కాబట్టి పొరపాటు ఏం చేయకూడదు, ఈ చిన్న మనస్సుకి ఏది అర్థం అవుతుందో, ఏది తెలుస్తుందో అంతే ఉంది అని నమ్మడానికి కుదరదు. అట్లా ఉండొద్దు, అది తప్పు. ఆ పని చెయ్యకూడదు. తల్లి, తర్వాత ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవడం అనే దాన్ని ఆశించకూడదు. ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడం అనేటువంటి దాన్ని ఆశించకూడదు. అంటే ప్రతి విషయం, ఇంకా ఈ ప్రతిదాన్ని నేను చెప్పేది ఆన్ ద మండైన్ థింగ్స్, నాట్ ఆన్ ది స్పిరిచువల్ ప్లేన్. ఆన్ ద మండైన్ థింగ్స్ ప్రతిదాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస వేస్ట్. ఆ తప్పు చేయొద్దు. టైం వేస్ట్ ఒకటి, నీ మైండ్ ప్రాసెసింగ్ వేరే దానికి వెళ్ళిపోతుంది. అందుకని ఆ పొరపాటు చెయ్యొద్దు అసలు. చివరిది ఏంటంటే, ఏ క్షణంలో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఏమీ చెయ్యకుండా ఉండద్దు. ఏదో ఒకటి చేసి చచ్చిపోండి కదా. అదే అందుకే అప్పుడప్పుడు మన పిల్లలకి చెప్తా ఉంటే, ఒరే ఏం చేయకుండా చచ్చిపోవద్దురా, భగవద్గీత చదివే చచ్చిపోండి అని చెప్తా. అదొక్కడే చదివే చచ్చిపోండి అని చెప్తుంటా. మనకు చచ్చిపోవడం అంటే అమ్మో అయ్య బాబాయ్, అదే పొద్దున్న లేసి ఆ మాట మాట్లాడతావు నువ్వు అంటాం. ఈ చచ్చిపోవడం అంటే అంత తేలిక అనుకుంటున్నారా, లేకపోతే దాన్ని ఏమంటారు, అదేమన్నా అశుభం అనుకుంటున్నారా? పుట్టడం ఎంత శుభమో చచ్చిపోవడం కూడా అంతే శుభం కదండి. యు నో వాట్ ఈస్ డెత్? డెత్ మీన్స్ ఎవల్యూషన్. మరణం అనగా పరిణామం. యు ఆర్ గోయింగ్ ఇన్ టు ది హయ్యర్ రెలిమ్స్. ఈ జన్మలో నువ్వు చదువుకున్న, నువ్వు నేర్చుకున్న సంస్కారాన్ని అంతా కూడా వచ్చే జన్మలోకి ఇంకా బెటర్గా తీసుకెళ్తున్నావు. కాబట్టి మరణం అంటే ఈ బాడీ ఒక్కటే ఉండదు, కానీ నీకు కావలసినటువంటి సోల్ ఎవల్యూషన్ ఇచ్చి మళ్ళా బాడీ వస్తుంది కదా. మరణం ఎట్లా అశుభం అవుతుంది? శుభం, అది కూడా శుభమే.
పుట్టినప్పుడు చక్కగా సంకీర్తన చేశారు. ఎవరు? గోపికలో లేకపోతే అందరూ. కృష్ణుడు పుట్టాడు, ఉయ్యాల్లో వేశారు, ఓయమ్మ నాన్న గందరగోళం చేశారు, మహాత్ముడు పుట్టాడు అన్నారు. మరి చనిపోయిన అప్పుడు కూడా ఆయన కృష్ణుడికి అట్టగే జరిగింది. మామూలు మనుషులకి అట్ట జరుగుతుంది. ఎందుకు జరగటల్లా? బికాస్ వాళ్ళకి సత్యం తెలుసు. పరమాత్మ శరీరం విడిచాడు, మళ్ళీ ఎక్కడో పుడతాడు. పోనీ శరీరం విడిచేశాడా? లే, ఇదే అంశతో మళ్ళీ మైత్రేయుల వారిని పంపించాడు. కృష్ణ అంశతో మళ్ళీ కలియుగంలో ఉన్నటువంటి మహాత్ముడు ఎవడయ్యా అంటే మైత్రేయుల వారు. మీకు మాస్టర్స్ గురించి చెప్పానా? ఇంకా చెప్పలేదు కదా, సారీ చెప్తాను, అప్పుడు తెలుసు. కృష్ణ అంశని మిగిల్చి మైత్రేయుల వారిలో పెట్టి కలియుగంలోకి పంపించేశాడు ఆయన. సో మైత్రేయ ఇస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు ఫార్ములో మైత్రేయుల వారు మహర్షి ఇప్పటికీ ఉన్నారు. మన స్మరణ చేస్తే ఆయన వస్తారు. అర్థమైందా? సో మరణం అంటే ఏం పెద్ద అదేదో అశుభం ఏం కాదు. ముందు అది బుర్రలో తీసేయండి, అప్పుడే కొంచెం యోగం కుదురుద్ది. అందుకని ఏమంటున్నారు, చివరి తప్ప ఏం చేయకూడదు, ఎప్పుడన్నా పోయేవాళ్ళమే కదా అని సోది వేదాంతం మాట్లాడకుండా ఏదో ఒక మంచి పనిని మీ జీవితంలో అనుష్ఠించండి. ఏ క్షణంలో పోతామో తెలియదు కాబట్టి మొత్తం అంతా ఈ టైం అంతా వృధా చేయొద్దు, ఆ తప్పు చేయొద్దు. సంస్కారాన్ని ఎట్లాగొట్లాగా మంచి విషయాలు వింటూ దాన్ని బిల్డ్ చేసుకోండి. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం పోయాం అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాం, ఏమంటే ఆ పురుషుడు పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? ఆ స్త్రీ పెళ్లి చేసుకోకుండా ఉంటుందా? మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, హాయిగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. మనం లేకపోతే నష్టం ఏం లేదు భూమికి. మళ్ళీ ఎట రావాలనే తాపత్రయం, ఏ సంస్కారాలు పెట్టుకొని రావాలనే తాపత్రయం పెట్టాలి. అందుకని యూటిలైజ్ దిస్ లైఫ్. డోంట్ నో అబౌట్ ది నెక్స్ట్ లైఫ్ అన్నప్పుడు అట్లీస్ట్ ట్రై టు నో దట్ దెర్ ఇస్ లైఫ్ నౌ. ఆ లైఫ్ని ఎలా బెటర్గా మనం పెట్టవచ్చు. అందుకని ఈ పొరపాట్లు, ఎందుకని ఈ 13 పొరపాట్లు అనే దాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నానంటే చాలా రెగ్యులర్గా చేసే పనులు. అందుకని రోజులో ఒకసారి, ఏమంటే 2-3 రోజులకు ఒకసారి దీన్ని చదువుతా ఉండండి. అప్పుడు మీరు ఇది రైట్ ఇది రాంగ్ అని జడ్జిమెంట్లు ఇవ్వడం మానేస్తారు. అవునా? అప్పుడు మనకి మనసు కామ్ అవుతుంది. మన మనసు కామ్ అయితే దేని గురించి ఆలోచించాలో దాని గురించి పెడుతుంది. దాని మీదకి మళ్ళించగలిగేటువంటి ఒకానొక బుద్ధి. ఎందుకనంటే మనసు మాట విందమ్మా. బుద్ధి మాత్రమే మనసుకి బోలెడని చెప్పగలదు. దాని ద్వారానే సంస్కారాలు వస్తాయి. సంస్కారాలు సంస్కరణలు రెండు వస్తాయి. సో వీ షుడ్ స్టార్వ్ ఫర్ ది రెవల్యూషన్ అండ్ ఎవల్యూషన్. We should work for these two things. ఒక్కసారి చెప్పేసుకుందాం తల్లి, కంప్లీట్ అవుతుంది. ఒక రెండు క్లాసులు ప్రాక్టీస్ చేసేస్తే, నెక్స్ట్ క్లాస్ కూడా ప్రాక్టీస్ చేసేస్తే మనకి కొంచెం బాగా నోరు తిరుగుతూ ఉంటుంది. ఆ పైనుంచి నెక్స్ట్ క్లాస్లో కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఆ పైనుంచి ఇంకా కామెంటరీకి వెళ్ళిపోతాం. తల్లి శిల్పమ్మ స్టార్ట్ చేయి తల్లి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం అందరూ చెప్పాలి, అందరూ చెప్పుకోండి. కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రణో దేవీ సరస్వతి. ఇంకా బాగా అనొచ్చు. ప్రణో శిల్పమ్మ చూడు, ప్రణో ప్రణో దేవి, ప్రణో దేవి సరస్వతి.
वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु इयमददात् इयमददात् रभस पृनच्युतम् दिवो दासं वज्रस्वाय दासुषे या शश्वन्त माचका तावसम्पनिम् ताते रात्राणि तविस सरस्वती इयं सुष्मेभिर्विसख इवारुजत् सानु गिरीणां तविसेभिरूर्मिभिः पारावतग्निमवसे सुवृत्तिभिः सरस्वती मा विवासेम धीतिभिः सरस्वती देवनिदो निबर्हय प्रजां विश्वस्य वृषयस्य मायिनः उत क्षितिभ्यो अवनीरविन्दो विषमेभ्यो अश्रवो वाजिनीवती उत क्षितिभ्यो अवनी उत क्षितिभ्यो అవనీ अवनीरविन्दो కాదు నీ రవిందో అవనీరవిందో కదమ్మా అది దీర్ఘం కాబట్టి ఓ అనే సౌండ్ మనం పలుకోవాలి. అవనీ రవిందో అవనీరవిందో ఆవురా తల్లి. రైట్ రైట్. సౌమ్య తల్లి, సౌజన్య. నీ పేరు సౌజన్య రావడం లేదు బంగారం, సౌమ్య చాలా మంది సౌమ్యానే పిలుస్తారమ్మా, చాలా మంది. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుంది, నాకు కూడా బాగుంది. మెయిల్స్ కూడా ఇంతకు ముందు కంపెనీలో మెయిల్స్ ఆమె వైస్ ప్రెసిడెంట్, ఆమె పేరు సౌమ్య, నాకు మెయిల్ పెట్టేవాళ్ళు ఒక్కొక్కసారి. ఓ అవును, రెండు పేర్లు బాగున్నాయి కానీ ఏమిటో సౌమ్య సౌమ్య అంటే సౌమ్యంగా అనేటువంటి దాన్ని ఎక్కువగా మన లోపల బిల్డ్ అయిపోయింది కదా, అందుకని సౌమ్యంగా సౌమ్యంగా అనడానికి వచ్చేస్తుంది నీ పేరు. అమ్మా. ప్రణో దేవి సరతి వాజేభిర్వాజినీతి ధీనామ విత్ర్యవతు యస్త్వా దేవి యస్త్వా అట్లను చూడలి, యస్త్వా దేవి యస్త్వా దేవి సరస్వతి ఉపభ్రూతే దనేహితే ఇంద్రం న వృత్రతూర్యే త్వం దేవి సరస్వత్యవా వాజేషు వాజినీ రథా పూషేవ నస్సనిం ఉతస్యానః సరస్వతీ ఘోరా హిరణ్యవర్తనిః వృత్రఘ్ని వష్టి సుష్ఠుతిం యస్యా అనంతో అహృతస్తు ఏషశ్చ విష్ణురర్ణవః అమశ్చరతి రోరువత్ సానో విశ్వా అతిద్విషః స్వశ్రూరన్యా ఋతావరీ అతన్న హేవ సూర్యః. గుడ్ తల్లి, హరిణి తల్లి. ఉత నః ప్రియా ప్రియాసు సప్తస్వ సాసు జుష్టా సరస్వతి స్తోత్ర్యాభూత్ అప్రభూషి తప్పమా ఆపపృషి పార్థివాని ఉరూరజో అంతరిక్షం సరస్వతి నిదస్పాతు త్రిషదస్తా సప్తదాతు పంచజాత వర్ధయంతి వాజే
వాజే హవ్యాభూత్. వాజే కదమ్మా, వాజే వాజే. అమ్మగారు అది నేను పైకి రాసుకు. వాజే కాదమ్మా, వాజే కాదమ్మా, వాజే పైన. వాజే 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 హవ్యా. హవ్యాభూత్. అది తల్లి, అది ఆమె శ్యామలమ్మ. దేవిం వాచ మంజయత మజనయంత. మజనయంత దేవాస్తాం విశ్వరూపః పశవో వదంతి. పశవో పశవో వదంతి తానో మంద్రేష. తానో మంద్రేష మూర్ఛం దుహాన. ధేనుః ధేనుః కింద వాగస్మానుపస్తుష్టతేతు. సుష్టుతైతు. తుష్టతైతు సుష్టు అవురమ్మ. సుష్టుతైతు. గుడ్. చత్వారి వాక్పరిమిత పదాని తాని విదుబ్రాహ్మణ ఏ మనీషిణః గృహాత్రాణి గుహాత్రీణి నిహితా నేజ్ఞయంతి. నేమ్ ఉంది కమ్మా. నేంగయంతి అన్నమాట. గయంతి అదే. గయంతి తుర్యాం తురీయం వాచో మనుష్య వదంతి. మనుష్యా వదంతి. గుడ్ తల్లి, గుడ్. అవునమ్మా, పర్లేదు కానీ. ప్రాక్టీస్ చేస్తున్నాను. చేస్తున్నావా తల్లి? మాధవి తల్లి. ఉత త్వః పశ్యన్ న దదర్శ వాచం ఉత త్వః శృణ్వన్ న శృణోతి ఏనాం ఉతో తస్మై తన్వన్ విసస్రే జాయేవ పత్యుః ఉసతి సువాసా అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అప్రశస్తా ఇవస్మసి ప్రశస్తిం అంభనస్పృది పావకానః సరస్వతి వాజేభిర్వాజినీవతి యజ్ఞం వస్తు ధియా వసుః ఆనో కాదు మాధవి తల్లి, చక్కగా చెప్తున్నావు మంత్రం. ఆనో అట చెప్పు. ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతి యజదాగంతు యజ్ఞం హవం దేవి జుజుషానా ఘృతాచి షగ్మాంగ్నో వాచముషతి శృణోతు. గుడ్ తల్లి. హవం చూడు. హవం దేవి జుజుషాణ ఘృతాచీ. దీర్ఘం పెట్టమా. ఓకే, స్వరం చెప్పమంటారమ్మా? అవును రా తల్లి, అవును. హవం దేవి జుజుషానా
ఘృతాచీ కాదమ్మా, కాదురా. ఘృతాచీ, అది ఘృతాచీ షగ్మాంనో షగ్మాంనో వాచముషతి శృణోతు శృణోతు. శృణోతు అది నో మీద పెడుతున్నారు, శ్రూ మీద పెట్టాలి. శృణోతు. అవురా తల్లి, గుడ్. ఇంకొక ఈ 1 వీక్ అంతా కూడా మీరు ఎక్కడో కూడా 20 minutes to half an hour టైం తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఊరికే వస్తుంది తల్లి. అమ్మ మీ దగ్గరికే వచ్చినప్పుడు రాకుండా ఎట్లా పోతుంది చెప్పండి? కామన్ సెన్స్ పెట్టండి, మంచి కామన్ సెన్స్. మీరు అడగలే ఏమి, ఏదో చిన్న పుణ్యం చేత, ఏ పుణ్యం చేసామో తెలియదు ఏమి, అది మన దగ్గరికే వచ్చింది. అంటే దానికి ఏ కండిషన్ లేదు ప్రేమకి, మనకు మాత్రం కండిషన్. ఏ కండిషన్ లేకుండా మీ దగ్గరకు వచ్చింది వెళ్ళిపోతుందా? అది వచ్చేంత వరకు మీ దగ్గరే ఉంటుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు మీ దగ్గరే ఉంటుంది. మీరు వెళ్ళిపోమని కాల్దనితే ఆమె ఏం చేయలేదు, తెలిసింది. మీరు అది ఉండాలి శాశ్వతంగా అన్నంతసేపు మీ ఆఖరి శ్వాస వరకు ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ, బికాస్ వర్డ్ ఈస్ నథింగ్ బట్ గాడ్. ఏమి నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ కామెంటరీకి ట్రై చేద్దాం. ఇంకొంచెం వస్తే బాగుంటుంది. ఓ పని చేయండి, బాగా వచ్చిందని అనుకున్నారనుకోండి, ఒక 6 మంత్రాస్ మీరే రికార్డ్ చేసుకుని వినండి, మీరే వినండి. మళ్ళీ ఒక 6, మళ్ళీ ఒక 6 అట్ట మీ ఇష్టం. నేను ఊరికి 6 అంటున్నా, మీరు 4 అంటే 4, 2 అంటే 2, ఎట్ట ఒట్ట చేస్తే చాలు నా ఉద్దేశం. నేను టార్గెట్లు పెట్టట్లేదు మీకు, ఓకే? అట్ట చేస్తా ఉన్నారనుకోండి, మీరే విన్నారనుకోండి, ఓహో ఇక్కడ నేను పలికింది తప్పు అంటే మీరు పలుకుతున్నప్పుడు రాంగ్ అన్న సంగతి మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. ఎప్పుడైనా సరే టెక్నాలజీని అట్లా ఉపయోగించుకోవాలి మనం. మళ్ళీ మీరు చెప్పి దాన్ని వినండి, కరెక్ట్గా చెప్తుంటే ఓకే, లేదు ఇది కరెక్ట్ కాదని వెంటనే మనం చెప్పింది తెలుస్తుంది కదా మనకి, ఫాస్ట్గా కరెక్షన్ వస్తుంది. ఏమాధవి తల్లి, అట్లా మీరు వర్క్ చెయ్యాలమ్మ, కొంత దీనికి టైం ఇచ్చుకోవాలి. టైం లేదనద్దు, అందరికీ ఉండేది 24 గంటలే. బట్ మనం స్పెండ్ చేసే టైంని క్వాలిటీ టైంగా అనుకుంటున్నాం కదా, క్వాంటిటీ టైంగా అనుకోవట్లేదు కదా. అందుకని జస్ట్ ఒక 15 minutes ఆ సంకీర్తన కాసేపు వినడం, చదువుకోవటం, లేదంటే పనులు చేసుకుంటూ సంకీర్తన. మంత్రం అట్లా కాదు, కూర్చుని చేయాలి. దానికి అదొక్కటే ప్రాబ్లం. సంకీర్తన ఎట్టైనా చేయొచ్చు, పడుకుని పాడు, కూర్చుని పాడు, వంట చేస్తా పాడు, అండ్ వెజల్స్ తోముకుంటా పాడు, నష్టమేమీ లేదు. మంత్రంకి వచ్చేపాటికి కొంచెం ఒక చోట స్థిరంగా కూర్చుని దాన్ని గమనిస్తూ కొంచెం చేశారనుకోండి, one way or the other you will get the concentration, the other way you will vibrate with the higher sound. అంటే మీరు ఏదన్నా మంచి మాట వినడానికి మీరు చదివిన ఈ సరస్వతి సూక్తం మీకు ఉపయోగపడుతుంది. మీరు అర్థం చేసుకునే దానికంటే కూడా అర్థం చాలా గొప్పగా మీరు పర్సీవ్ చేయగలరు. The perception is the greatest thing for a man. పర్సెప్టివ్నెస్ ని బెటర్ చేసుకుంటున్నాం అనమాట. ఎవరి దయ వల్ల? అమ్మ దయ వల్ల, సరస్వతి అమ్మ దయ వల్ల దీన్ని మనం ఉద్ధరించుకుంటున్నాం. మనం ఎక్కడున్నామో చూసుకుంటున్నాం. బెటర్ ప్లేస్మెంట్ని మనం ఇచ్చుకుంటున్నాం. ఇవ్వాలి, లేకపోతే వేస్ట్ అయిపోద్ది, కండెమ్ అయిపోద్ది లైఫ్. వస్తుందా తల్లి? కంగారు పడక్కర్లేదు. జస్ట్ బీ కామ్ అండ్ కూల్ అండ్ కీప్ వర్కింగ్ జస్ట్ ఫర్ half an hour, 20 minutes. ఫస్ట్ 20 minutes ఇవ్వండి, 25 minutes ఇవ్వండి, 30 minutes ఇవ్వండి. ఆఫ్టర్వర్డ్స్ దీన్ని మీరే వదలరు. అమ్మా అంటే తేనె నాకుతాం కదా చేతిలో వేసుకుని, అవునా? చేతిలో వేసుకుని నాకింత ఇంకొంచెం ఉంటే బాగుండదు కదా, కానీ పొట్టలో ఏమైనా తేడా చేస్తుందేమో భయం కదా. ఇప్పుడు ఇది పదార్థం కాదు, ఇది తేనె పదార్థం, ఇది పదార్థం కాదు. ఇది దేనికి నరిష్మెంట్? సోల్కి నరిష్మెంట్.
బాడీకి నరిష్మెంట్ ఫుడ్ ద్వారా ఎట్లా కావాలో సోల్కి కూడా నరిష్మెంట్ కొన్ని వాక్యాల ద్వారా కావాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే తెలియకుండానే మనసు కాసేపు ఆగుద్ది. సాధన అంతా దేని కొరకు? మనసు లేకుండా ఉండడం కొరకు. అట్టెట్ట కుదురుద్దమ్మా అని అనొద్దు. నీకు నమస్కారం, అది ఉంది కాబట్టి ఈ తిప్పలని ఏమి దాన్ని స్లో డౌన్ చేయడానికి, అది నిల్లు చేయడానికి, దాన్ని నిల్లు చేయడానికే ఈ తాపత్రయం అంతా. తల్లి మీకు చక్రాస్ అన్నీ చెప్పాను, హౌ ఇట్ వర్క్స్ అని చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో కూడా కొంచెం ఫ్రేమ్ చేసి దాని తాలూకు శ్లోకాన్ని కూడా చెప్పేస్తే మీరు జస్ట్ అది మెడిటేషన్లో కూర్చున్నప్పుడు లేకపోతే ఓంకారం చేసినప్పుడు ఆ శ్లోకాన్ని ఒక్కసారి చేసుకుని మీ చక్రాలకు నమస్కారం పెట్టుకున్నంత గొప్పదైనటువంటి ఒక ప్రక్రియ నడుస్తుంది. ఏమి ఊరికి వచ్చేస్తుంది శ్లోకం కూడా. కొన్ని అట్లా ముఖ్యమైన శ్లోకాలు ఉంటాయన్నమాట. అవి చెయ్యకపోతే నష్టమేం లేదులే కానీ, బట్ అవి వినడం వల్ల కాస్తంతో కోస్తంతో తరిస్తుంది. ఇవన్నీ తరించటం కొరకు. మనం తరించాలంటే అది వినాలి. అవునా? ఎందుకు వెళ్తాం తీర్థం దగ్గరికి? తరించటం కోసం. తీర్థం అనగా తరింపజేయున్నది అని అర్థం. మనం అక్కడికి వెళ్తే ఆ నీళ్ళు, ఆ హోలీ వాటర్ మన మీద పడితే వెంటనే మనకు తెలియకుండానే వేరే డైమెన్షన్ మనలో ఓపెన్ అవుతుంది. అంటే అక్కడి నుంచి కొంచెం బెటర్గా పర్సివరెన్స్ వస్తుంది మన మానవుడికి. ది డిగ్రీ ఆఫ్ ది ఎవల్యూషన్ కీప్స్ ఎవాల్వింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి? గుడ్. వాసుదేవ్ తల్లి, వాసుదేవ్. నెక్స్ట్ ఆమా హరిణి తల్లి. నమస్కారం అమ్మా. అదొక చిన్న డౌట్, అంటే మా హస్బెండ్ కూడా ఉండిందమ్మా. ఒక మంత్రము మనం చెప్పినప్పుడు ఆ మంత్రము తెలియక కానీ తెలిసి, అంటే తెలియకనే చేస్తాము, తెలిసి చేయము. తెలియక చేస్తున్నప్పుడు దాని మీనింగ్ మనం తప్పుగా పలికామనుకోండి, ఆ మంత్రాన్ని ఒక దగ్గర ఎక్కడో తెలియక, దాని అడ్వర్స్ యాక్షన్స్ మన మీద పడతాయి అని విన్నాను. అది కరెక్టా అని? ఎప్పుడు పడతాయి అని అంటే అమ్మా, ఇనీషియల్గా ఏం పడవు. ఎందుకు పడవంటున్నానంటే అంత రిసెప్టివ్ కెపాసిటీ నీలో లేదు గనక. కొంత సాధన చేసిన తర్వాత గనక నువ్వు తప్పు చేసావు అనుకో, తప్పకుండా దానికి రివర్స్ యాక్టివిటీ ఉంటుంది. నువ్వు ఏ సాధన చేయలే, ఫస్ట్ యువర్ ఇన్ లెర్నింగ్ ప్రొసీజర్. లెర్నింగ్ ప్రొసీజర్లో ఏదైనా దోషం జరిగితే అది గురువు నుంచే జరగాలి. ఓకే, అది ఆయనకి సంబంధించిన దోషం, మీకు సంబంధించిన దోషం అవ్వదు. ఈవెన్ ది గురు విత్ హిస్ బిహేవియర్స్, ఇట్ ఈస్ ఫర్ హిమ్, నాట్ టు ది అదర్ పర్సన్. అలాగే మంత్రం కూడా పొరపాటు చెప్పేటువంటిదిగా గురువు చెప్పడు మొట్టమొదట. ఒకవేళ ఎప్పుడైనా మీరు పొరపాటుగా అందుకే మంత్రం ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడా పొరపాటుగా చేస్తే అక్కడ ఏం చేస్తారంటే ఉద్ధరణిలో నీళ్లు పెట్టుకుని దాన్ని ఆచమనం చేస్తారు. అదొక యాక్టివిటీ ఉంది మనకి రిచువల్ ప్రాసెస్లో కొంచెం. దాన్ని మళ్ళీ ఒక మంత్రం చెప్పుకుని, అంటే తను అనుష్ఠించే మంత్రం ఏదో ఉంటుందే దాన్ని చెప్పుకుని ఆ ప్రక్షాళన చేయమని అడుగుతాం. అట్ట చేస్తాం. ఒకవేళ యు ఆర్ ఆన్ టు ది జస్ట్ లెర్నింగ్ ప్రాసెస్, డజంట్ మ్యాటర్. అది చెయ్యగా 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 వస్తుంది. ఈ చెయ్యగా కొంత పర్ఫెక్ట్ లెవెల్ వస్తుంది కదా, అప్పుడు కదా నువ్వు ఏదో ఒక కోరికతో ఆ మంత్రాన్ని చేస్తావు. అప్పుడు గనక నువ్వు గనక ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్గా చేస్తే మంచిదే. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏమి చేసినా నీకు ఫలించదు, సిద్ధించదు, అంతే తప్ప ఏమీ కాదు. అంతకంటే అడ్వర్స్గా ఏదో జరిగిపోవడం, నీకేదో నష్టం జరిగిపోవడం అట్లే ఉంటుంది. అది దేంట్లో ఉంటుందనంటే తాంత్రిక విద్యలో ఉంటుంది. ఈ తంత్రగాళ్ళు చేస్తారే తంత్ర విద్య, ఆ తంత్ర విద్యల్లో ఏంటనంటే వాళ్ళు గనక అది కరెక్ట్గా వాటి ప్లేస్మెంట్స్లో కూర్చోపెట్టి, తంత్రం అంటేనే ప్లాన్ అమ్మ, ఆ ప్లాన్లో కరెక్ట్గా వాటిని కూర్చోపెట్టి వాటిని చేస్తే ఆ పర్టికులర్ దానికి కరెక్ట్గా వైబ్రేట్ చేస్తే పని చేస్తుంది. లేకపోతే అది ఏం చేస్తే వెనక్కి తిప్పి కొడతా ఉంటుంది.
అప్పుడు ఎవడు చేస్తున్నాడు వాడు నష్టపోతాడు తప్ప అక్కడ చేయించుకున్నవాడు పెద్దగా నష్టమేం పోడు. అందుకని మామూలు మంత్రం కంటే తంత్రం చాలా పవర్ఫుల్. అందువల్ల ఇప్పుడు తంత్రం అంటూ ఏమీ లేదు. చాలా 10% ఎక్కడన్నా ఉందేమో, చాలా వరకు లేదు. ఎందుకని అలాంటి దాంతో చేసేటువంటి వాళ్ళు జెనెటికల్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాత్రమే చేస్తారు. అది అందరూ చేయరు, అందరికీ రాదు. నువ్వు ప్రాక్టీస్ చేద్దామంటే కూడా ఒక 1 లైఫ్ టైం అవుతుంది. ఇప్పుడు ఆ తమో గుణం నుంచి చేసేటువంటి దానికంటే సాధన కంటే అవునా సత్వగుణంలోంచి చేస్తే బెటర్ కదా. వీ కెన్ డూ సో మెనీ గుడ్ థింగ్స్. సో డోంట్ చూస్ దట్ పార్ట్ అని చెప్తారు. ఎందుకని అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ గాడ్స్ కాన్షియస్నెస్ ఈజ్ ఆన్ ది సత్వగుణం. 3 గుణాల నుంచి చెయ్యొచ్చు వీడు సాధన, తప్పేం లేదు. 3 గుణాల నుంచి చెయ్యొచ్చు. వాడికి తమో గుణం నుంచి చేయాలనిపించింది అనుకోండి చేస్తాడు, రజోగుణం నుంచి చేయాలనుకోండి చేస్తాడు, సత్వగుణం చేస్తాడు. కానీ వాడి ఎక్కువ ప్రెసెన్స్ ఎక్కడ మనకి అందుద్ది అని అంటే సత్వగుణంలో, ప్యూర్ లవ్ కాన్సెప్ట్లోనే అందుద్ది. సో ఇప్పుడు ఈ తంత్రగాళ్ళు ఏంటనంటే వాళ్ళకొక లెగసీ ఉంటుంది అనమాట, వాళ్ళకొక హెరిటేజ్ ఉంటుంది. వాళ్ళ తాతలు తండ్రులు అట్లాగా కొడుకులు అలా చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు చాలా వరకు అవి లేవు. ఎందుకని? అవి తిప్పి కొడుతున్నాయి, ఏడు సరిగ్గా చేయట్లేదు కనుక. ఏదన్నా ఉన్నాయంటే ఏమున్నాయి? ఒక పావు మంత్రం, ఓ జరి మంత్రం, ఓ తేలు మంత్రం, ఒక గవద మంత్రం, గవదలు వస్తే అట్లా చిన్న చిన్న వాటికి ఉన్నాయి. అది ఎవడైనా చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు చేయొచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళు చేయొచ్చు. దాంట్లో పెద్దది ఎందుకని? తగ్గాలనేటువంటి ఆపేక్ష ఉంది అందులో. దెర్ ఇస్ అ లవ్ దేర్. అవి వర్క్ చేస్తాయి. వేరే తంత్రాలో ఒకడికి నష్టం చెయ్యాలి, వాడి లైఫే తీసేయాలి, అలాగా ఉంటుంది కదమ్మా. తమో గుణం మీద ఉంటుంది కదమ్మా. అప్పుడు ఏమవుద్దనంటే ఈ ఈ యాక్టివిటీ రివర్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. వెరస్ ఇన్ సత్వగుణ ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. జరిగితే జరుగుద్ది, లేకపోతే నష్టమే లేదు. ప్రొనౌన్సియేషన్కి వచ్చేపాటికి మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అందుకే మీకు కరెక్షన్ చేస్తున్నా, ఆ స్వరాన్ని కూడా కరెక్షన్ చేస్తూ ఉన్నా, పదాన్ని కూడా కరెక్ట్ చేస్తున్నా. ఇది చెయ్యగా 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 వచ్చేది తప్ప ఓవర్ నైట్లో వచ్చేది కాదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పు చదివితే కరెక్షన్ చెయ్యమని మీరు గనక లోపల నుంచి అడిగితే అది కరెక్ట్గా చెప్పేస్తుంది లోపల నుంచి. మీరు అట్లా అడగగలగాలి, అది సాధన. మీరు లోపల నుంచి మీ హయ్యర్ సెల్ఫ్లోంచి అది కరెక్ట్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనేటువంటి మంచి ఇంటెన్షన్, మంచి ప్రేమ అక్కడ పెట్టగలిగితే అది పొరపాటు వచ్చే అవకాశం ఉండదు. మీరు అన్నట్టుగా పొరపాటుగా చేస్తే మాత్రం అది వెనక్కి తిరిగి కొడుతుంది. అది తంత్ర విద్యలో. మంత్ర విద్యలో అట్లా లేదు, చాలా వరకు సత్వంగానే పోతుంది ఇది. ఎప్పుడైనా వీడు అగ్రెసివ్గా ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా, ఐ కెన్ టెల్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్. వీళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా చేసి అది పొందాలనే దాన్ని ఉంటాయో పొందుతారు, బట్ దే యూజ్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. అది రాంగ్ వేలో యూజ్ చేస్తున్నప్పుడు అది ఒకేసారి తెలియదు దాని ఎఫెక్ట్. స్లోగా అతని హెల్త్ మీద పోవచ్చు, లేదా అతను పొందిన పొజిషన్ ఒకటి ఉంటుంది కదా, ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది, పొజిషన్, ఇవన్నీ వస్తాయి. అవన్నీ డీఫేమ్ అవ్వడం మొదలైతాయి. ఇలాంటివన్నీ దానికే గుర్తు. అంటే వాళ్ళు ఆ ఇంటెన్షన్ని ప్రాపర్గా పెట్టలేదు, ఆ సిద్ధి వచ్చిన తర్వాత దాన్ని తప్పుగా ఉపయోగించారు, వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించారు. దే నో ఇట్. దీన్ని స్వలాభం కోసం ఉపయోగించకూడదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. బట్ గ్రీడ్తో వాళ్ళు కొంత పని చేసినప్పుడు అవి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన పార్ట్ అది కానే కాదు. ఎందుకు మనం ఇవి చదువుకుంటున్నాం అని అంటే దీన్ని మనం ఎక్కడో చెప్పేయడం కోసం కాదు. అసలు వేదం ఏం చెప్తుంది? ఇది తెలియటం వల్ల మనల్ని మనం లవ్ చేసుకోవడం మొదలు పెడతాం. ఇంకోటి మనం లవ్ చేయాల్సిన పనిలే, సహజీవనం అంతకంటే అవసరంలే. మనతో సహజీవనం చేసేది ఎవరు? వాడొక్కడే. మీకు సహజీవనం ఎవరితో కావాలి? వాడితో మాత్రమే కాదు. అది వస్తుంది. అది తేడా, అంతకంటే ఏం లేదు. నేను చెప్పి వాస్తవ జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య.
నమస్కారం అమ్మా. Just kind grace to all of you, తల్లి. వాస్తే. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. నమస్తే తల్లి. నమస్తే. నమస్తే అమ్మా.